Yeah, hi everyone. Today we will learn on performance tuning. Okay. So performance tuning అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మనం మ్యాపింగ్ అంతా బిల్డ్ చేసాము. సెషన్ బిల్డ్ చేసాము. వర్క్ ఫ్లోస్ ఇవన్నీ బిల్డ్ చేసాము. బట్ రిక్వైర్మెంట్ బేస్డే అంతా బిల్డ్ చేసాము. కానీ లెట్స్ సే 10 మినిట్స్‌లో రన్ అవ్వాల్సిన జాబ్ ఇట్ ఈస్ టేకింగ్ 1 అవర్ అనుకోండి. దెన్ ఐ మీన్ మన పర్పస్ సాల్వ్ అయితుంది. బట్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. బికాస్ ఆహ్, అది ఒక్క జాబే కాదు గదా! చాలా జాబ్స్ బిల్డ్ చేస్తాం ఇలా. సో, అన్నీ ఇలా టైం ఎక్కువ తీసుకుంటున్నాయంటే రిసోర్సెస్‌ని కూడా ఎక్కువ వాడుతున్నాయని. అంటే స్పేస్‌ని ఐ మీన్ మెమరీ ఇదంతా ఎక్కువ తీసుకుంటున్నాయని మీనింగ్ అప్పుడు. ఓకే. అంటే మాక్సిమం కేసెస్‌లో. అప్పుడేమవుతుందంటే ఇప్పుడు లెట్స్ సే నాకొక 20 జాబ్స్ రన్ అవుతుంటే, ఒక్కొక్క జాబ్ ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేస్తుంటే దెన్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్. రైట్? సో, కస్టమర్ ఎక్స్‌పెక్ట్స్ ది జాబ్స్ టు బి కంప్లీటెడ్ వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఆప్టిమైజ్డ్ టైమ్‌లో కంప్లీట్ అవ్వాలని చూస్తారు. రైట్? సో, మ్యాపింగ్ బిల్డ్ చేయడమే ఇంపార్టెంట్ కాదు. అది తక్కువ టైమ్‌లో రన్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి పర్ఫార్మెన్స్ ట్యూనింగ్. వి హావ్ టు ట్యూన్ ద పర్ఫార్మెన్స్. ఓకే. సో, వి విల్ సీ వాట్ ఆల్ థింగ్స్ వి కెన్ డూ. ఓకే. ఏమేం చేయొచ్చు ట్యూన్ చేయడానికి. ఓకే. స్పీడ్ అప్ చేయడానికి. విల్ సీ. Uh, the goal of performance tuning is to optimize session performance. Okay. By eliminating performance bottlenecks. సెషన్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ అన్నీ వస్తాయి. వెన్ కంప్లీట్ ఆల్ ద జాబ్స్ అంటే బేసిక్ లెవెల్‌లో మనం రన్ చేసేది సెషన్ కాబట్టి, సెషన్‌లో ఇంక్లూడ్ అయినవి మ్యాపింగ్ ఉంటుంది. మ్యాపింగ్‌లో మళ్ళీ సోర్స్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది, ట్రాన్స్‌ఫర్మేషన్ లాజిక్ ఉంటుంది. సో, ఇదంతా కన్సిడర్ అవుతుందన్నమాట. సో, ద మెయిన్ గోల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఈస్ టు ఆప్టిమైజ్ సెషన్ పర్ఫార్మెన్స్ బై ఎలిమినేటింగ్ పర్ఫార్మెన్స్ బాటిల్‌నెక్స్. సో, దీనిలని బాటిల్‌నెక్స్ అంటారు. ఎక్కడెక్కడైతే స్లోగా రన్ అవుతుందో బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్, దోస్ ఫ్యాక్టర్స్ వి కన్సిడర్ యాస్ బాటిల్‌నెక్స్. సో, ఈ టర్మినాలజీ మీకు రావాలి. సో, టు ట్యూన్ సెషన్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ వి నీడ్ టు ఐడెంటిఫై ద పర్ఫార్మెన్స్ బాటిల్‌నెక్ అండ్ దెన్ వి విల్ ఎలిమినేట్ ఇట్. ఓకే. ఫస్ట్ ఐడెంటిఫై పర్ఫార్మెన్స్ బాటిల్‌నెక్ అంటే ఎక్కడ దేని వల్ల స్లో డౌన్ అవుతుంది ఈ ప్రాసెస్. అది ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు లెట్స్ సే ఒక పెద్ద ఆడిటోరియంలోకి మనం ఎంటర్ అవ్వాలి. ఒక చిన్న గేట్ పెట్టారనుకోండి. ఓన్లీ 1 పర్సన్ మాత్రమే దాని నుంచి వెళ్ళగలడనుకోండి. సో, అప్పుడు లెట్స్ సే 1,00,000 పీపుల్ ఉన్నప్పుడు, ఆ చిన్న గేట్ ద్వారా ఒక్కొక్కరిని పంపించాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో, అలాంటి గేట్స్ 3, 4 ఓపెన్ చేయడము. లేదంటే గేట్‌లోండి అట్ ఎ టైమ్ 10 మెంబర్స్ వెళ్ళేలాగా చేయడము. సో, సమ్ ఆహ్, ఇవి ఇంప్రూవ్ చేయొచ్చు. అట్లా చేసినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్‌గా మనకి ఇక్కడ ఈ కేసెస్‌లో కూడా ఎక్కడ టైం ఎక్కువ తీసుకుంటుందో దాన్ని ట్యూన్ చేస్తే మనం పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయొచ్చా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే. సో, అలాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాటిల్ నెక్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి దెన్ ఐడెంటిఫై ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బాటిల్ నెక్ అంటిల్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సెషన్ పర్ఫార్మెన్స్. ఓకే. అండ్ ఓవర్‌గా ట్యూన్ చేయాలని కూడా చూడకూడదు. ఓకే. ఓవర్‌గా ట్యూన్ చేయాలనుకున్నా కూడా మన రిక్వైర్మెంట్‌ని మనం సాటిస్ఫై చేయలేం. ఓకే. సో, వి కెన్ యూజ్ ఎ టెస్ట్ లోడ్ ఆప్షన్ టు రన్ సెషన్స్ వెన్ యూ ట్యూన్ సెషన్ పర్ఫార్మెన్స్. సో, సెషన్స్ రన్ చేసేటప్పుడు మనకు సెషన్ ప్రాపర్టీస్‌లో ఎనేబుల్ టెస్ట్ లోడ్ అని ఉంటుంది. దాన్ని కావాలంటే యూజ్ చేసుకొని మనం రన్ చేయొచ్చు. ఓకే. సో, లైక్ టెస్ట్ విత్ సమ్ 1000 రికార్డ్స్ ఆర్ 1 రికార్డ్, 2 రికార్డ్. సో, అవన్నీ ఆప్షన్స్ పెట్టుకొని మనం చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ బాటిల్ నెక్స్. బాటిల్ నెక్స్ అంటే ఏ ఏ ఎక్కడెక్కడ ఉంటాయి బాటిల్ నెక్స్ అనేవి. అంటే సో, ఆర్డర్ ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ టార్గెట్. టా టార్గెట్ డెఫినిషన్.
టార్గెట్‌లోకి డేటా వెళ్ళేటప్పుడు ఆహ్, ఇది స్లో డౌన్ అవుతుందా? అంటే జనరల్‌గా టార్గెట్స్ అంటే ఫ్లాట్ ఫైల్స్ ఉంటే అవసరం లేదు. బట్ ఏదైనా రిలేషనల్ డేటాబేస్ కానీ ఓకే. సో, ఇలాంటివి ఉన్నప్పుడు మనం చెక్ చేయాలి. మేబీ టార్గెట్ డేటాబేస్‌లోకి లోడ్ చేసేటప్పుడు ఆహ్, ఇది స్లో డౌన్ అవుతుందన్నప్పుడు దెన్ వి విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సోర్స్. ఫస్ట్ టార్గెట్ చెక్ చేస్తాము. దెన్ సోర్స్ చెక్ చేస్తాము. సోర్స్‌లో ఏమన్నా డేటా రీడ్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుందా అని. నెక్స్ట్ మ్యాపింగ్ లెవెల్‌కొస్తాం. సో, ఓవరాల్ మ్యాపింగ్. ఓకే. ఏమన్నా లింక్స్ ఇవన్నీ ప్రాపర్‌గా ఇచ్చామా? అన్నెసెసరీ ఫీల్డ్స్ ఏమన్నా మ్యాప్ చేశామా? ఓకే. ఇప్పుడు లెట్స్ సే నేనిక్కడి నుండి హైదరాబాద్‌కెళ్ళాలి. సో, పని పని ఉన్నది నా ఒక్కనికే. ఓకే. అండ్ లెట్స్ సే నేనొక ఒక 10 ఫ్రెండ్స్‌ని తీసుకెళ్ళాననుకోండి. సో, దేర్ ఈస్ నో మీనింగ్ గదా! నాకు కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. రైట్? అంటే వాళ్ళేం చెయ్యరు. జస్ట్ నాతో పాటు ఉంటారు. నేను నా పని అయ్యే వరకు ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. దేర్ ఈస్ నో మీనింగ్ రైట్? ఆహ్, సో, వి షుడ్ నాట్ క్యారీ అన్నెసెసరీ థింగ్స్ లైక్ ఇక్కడ గూడా మ్యాపింగ్ లెవెల్‌లో మనకు ఎన్ని రికార్డ్స్ అయితే అవసరమైతాయో వాటిని మాత్రమే కన్స్ట్రక్ట్ చేసి తీసుకెళ్ళాలి. ఆర్ ఎన్ని పోర్ట్స్ అయితే అవసరమైతాయో వాటిని మాత్రమే తీసుకెళ్ళాలి. సో, అవన్నీ చూద్దాం. అంటే ఈచ్ లెవెల్‌లో బాటిల్ నెక్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? వాటిని ఎలా ఎలిమినేట్ చేయొచ్చనేది చూద్దాం. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇది మీకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ఈ క్వెషన్స్. హావ్ యూ వర్క్డ్ ఆన్ పెర్ఫార్మన్స్ ట్యూనింగ్ అని. సో, మీరు చెప్పొచ్చు లైక్ ఐ నో వాట్ ఈస్ పెర్ఫార్మన్స్ ట్యూనింగ్. సో, వి కెన్ చెక్. సో, ఈ ఆర్డర్ చెప్పండి. ఓకే. సో, ద ఆర్డర్ ఆఫ్ చెకింగ్ సో, ఫస్ట్ వి నీడ్ టు ఐడెంటిఫై ద బాటిల్ నెక్స్. So how do you do performance tuning ante first we identify the bottlenecks and we will eliminate them. So we will continue this until we satisfy with the session performance అని చెప్పి we will identify the bottlenecks in this following order like first we will check the target, next source, next mapping, session and finally system related కూడా చెక్ చేస్తాం. సో, సెషన్ లెవెల్‌లో చెక్ చేస్తాం. సిస్టమ్ లెవెల్‌లో కూడా చెక్ చేస్తాం. లెట్స్ సీ ఎగ్జాక్ట్‌గా ఎలా చెక్ చేస్తామనేది. ఓకే. ఎలిమినేటింగ్ బాటిల్‌నెక్స్ బేస్డ్ ఆన్ థ్రెడ్ స్టాటిస్టిక్స్. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ వెరీ సింపుల్‌గా మీరు చెక్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. మన సెషన్ లాగ్ ఓపెన్ చేయగానే మీకు ఇలాంటిది ఒక సెక్షన్ కనపడుతుంది. ఓకే. ఒక సెక్షన్ ఉంటుంది ఇలా. చూపిస్తాను మీకు. టీజీటీ లోడ్ ఆర్డర్ ఇక్కడ చూడండి. ఈ సెక్షన్ రన్ ఇన్ఫో ఫర్ టీజీటీ లోడర్ అంటే టార్గెట్ లోడ్ ఆర్డర్ గ్రూప్ 1. సో, కాంకరెంట్ సెట్ 1. ఓకే. సో, దీంట్లో మీకు కంప్లీట్ స్టాటిస్టిక్స్ ఇస్తుంది సెషన్ లాగ్. ఇక్కడ చూడండి రీడర్ 111, ట్రాన్స్‌ఫర్మేషన్ 111 అండ్ రైటర్ 1*1 అంటే మల్టిపుల్ రైటర్స్ ఉన్నప్పుడు ఇలా వస్తుంది. ఐ మీన్ అన్ని ఓకే. సో, ఇక్కడ మీరు చూస్తే టోటల్ రన్ టైమ్ వస్తుంది. టోటల్ ఐడిల్ టైమ్, బిజీ పర్సెంటేజ్ ఈ 3 ఇంపార్టెంట్. రన్ టైమ్ ఎంత ఉంది? ఐడిల్ టైమ్ ఎంత ఉంది? బిజీ పర్సెంటేజ్ ఉంది. సో, ఇది చూడండి రన్ టైమ్ వచ్చేసి 505 సెకండ్స్ ఉంది. రన్ టైమ్ అంటే 505 సెకండ్స్ రన్ అయిందిది. దాంట్లో ఐడిల్‌గా ఎంతసేపు ఉంది? 457 అంటే ఐడిల్ అంటే వర్క్ చేయకుండా. బిజీ పర్సెంటేజ్ ఎంత? 9%. అంటే ఓవరాల్ సెషన్ టైమ్‌లో ఇది ఎంత బిజీగా ఉంది? ఓన్లీ 9%. ఓన్లీ 9% అంటే ఇది ఎక్కువ బిజీగా అయితే లేదు సోర్స్. ఓకే. సో, టార్గెట్ కూడా ఒకసారి చూడండి. టోటల్ రన్ టైమ్ వచ్చేసి 507 సెకండ్స్. టోటల్ ఐడియల్ టైమ్ 384 సెకండ్స్. సో, బిజీ పర్సెంటేజ్ 24. సో, అంటే ఇది కూడా పెద్దగా బిజీగా లేదు. అంటే దాని వర్క్ తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇది సోర్స్ గూడా వర్క్ తొందరగా 9% బిజీగా ఉంది. అంటే తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది. అంటే ఫాస్ట్‌గా ఉన్నాయి ఇవి 2. ఓకే. 505 సెకండ్స్ ఇస్తే
ఇట్ ఈస్ కంప్లీటింగ్ విత్ ఇన్ 9% ఆఫ్ టైంలోనే, అంటే అరౌండ్ ఒక 45 to 50 సెకండ్స్లోనే కంప్లీట్ చేస్తుంది దాని వర్క్. అంటే ఫాస్ట్గా ఉందని దాని మీనింగ్. ఓకే. సోర్స్ అండ్ టార్గెట్ చాలా ఫాస్ట్గా ఉన్నాయి. ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్‌లో చెక్ చేస్తే టోటల్ రన్ టైమ్ 506 సెకండ్స్. ఐడిల్‌గా ఎంతసేపు ఉంది? ఓన్లీ 1 సెకండే ఉంది. అంటే ఇట్ ఈస్ బిజీ ఫర్ 99%. 506 సెకండ్స్‌లో 99% ఇదే టైమ్ కన్జ్యూమ్ చేస్తుంది. టోటల్ సెషన్ రన్ టైమ్ 506-7 మినిట్స్ అనుకుంటే, దాంట్లో 99% బిజీగా ఉన్నది ట్రాన్స్‌ఫర్మేషన్ లెవెల్‌లోనే బిజీగా ఉంది. అంటే ఇక్కడ మీరు ఐడెంటిఫై చేస్తే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్కువ టైం తీసుకుంటుంది. మళ్ళీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఒకటే ఉండదు కదా! చాలా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉంటాయి. దాంట్లో థ్రెడ్ వర్క్ టైమ్ బ్రేక్ డౌన్. ఓకే. ఒక్కొక్క దానికి వర్క్ టైమ్ ఎంత ఉంది? ఓకే. అది బ్రేక్ డౌన్ అన్నమాట. బ్రేక్ డౌన్ చేసినప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది. అంటే ఇదంతా సెషన్ లాగ్‌లోనే ఉంటుంది. లుకప్ అడ్రెస్. ఓకే. అంటే ఈ లుకప్ అడ్రెస్ అనేది ఒక ట్రాన్స్‌ఫర్మేషన్. లుకప్ అన్నమాట. అడ్రెస్ మీద లుకప్ చేసే లుకప్. ఓకే. 25% ఉంది. తర్వాత ఎస్ఆర్‌టి అంటే సార్టర్ 21% ఉంది. రౌటర్ 53% ఉంది. సో, ఫస్ట్ మనం రౌటర్‌ని చెక్ చేయొచ్చు. ఎందుకు ఇది ఇంత సేపు రన్ అవుతుంది? 53% రన్ అవ్వాల్సిన పనేముంది? అంటే వాట్ ఈస్ ద ఇష్యూ? ఏమన్నా ఓవర్‌లాపింగ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? సో, అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ కేస్ మనం డిఫాల్ట్ గ్రూప్‌ని యూజ్ చేయగలిగితే వి కెన్ మేక్ యూజ్ ఆఫ్ డిఫాల్ట్ గ్రూప్. అలా. సో, వన్ బై వన్ ట్రాన్స్‌ఫర్మేషన్ బై ట్రాన్స్‌ఫర్మేషన్ చేంజ్ అవుతుంది మనం చెక్ చేసే విధానం. సో, ఓవరాల్‌గా ఇలా థ్రెడ్ స్టాటిస్టిక్స్‌ని యూజ్ చేసుకొని, సెషన్ లాగ్‌లో ఉన్న థ్రెడ్ స్టాటిస్టిక్స్‌ని యూజ్ చేసుకొని, ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. బాటిల్ నెక్ ఎక్కడ ఉందనేది. సో, ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటున్నది ట్రాన్స్‌ఫర్మేషన్. ట్రాన్స్‌ఫర్మేషన్‌లో కూడా 3 ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉన్నాయి. వాటిల్లో రౌటర్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ఇది ప్రైమరీ చెక్ అన్నమాట. ఫస్ట్ మనం దీన్ని చెక్ చేసి కూడా చేయొచ్చు. ఓకే. దీని తర్వాత మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చెక్ చేస్తే బిజీ పర్సెంటేజ్ 99% అండ్ దాంట్లో కూడా రౌటర్ ఈస్ 53%. ఓకే. సో, ఇలా చెక్ చేయొచ్చు. ఓకే. వాట్ ఈస్ ద ఐ మీన్ హౌ టు ఐడెంటిఫై బాటిల్ నెక్స్ అని అడిగారనుకోండి. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ థ్రెడ్ స్టాటిస్టిక్స్ ఇన్ సెషన్ లాగ్. ఓకే. సో, టీజీటీ లోడ్ ఆర్డర్ అని సెర్చ్ చేయగానే సెషన్ లాగ్‌లో మీకిదొస్తుంది. ఓకే. ఈ సెక్షన్‌కి వెళ్తుంది. ఆ సెక్షన్‌లో మీరిది కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సోర్స్ ఎంతుంది, టార్గెట్ ఇవి. ఓకే. క్లియర్? ఎవరీబడీ క్లియర్ ఆన్ దిస్ వన్? Yes, sir. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ మనం చెక్ చేయాల్సిందేంటి? సెషన్ పెర్ఫార్మన్స్‌లో బాటిల్ నెక్స్ అన్ని చెక్ చేయాలనుకున్నాం గదా! సో, టార్గెట్ బాటిల్ నెక్. ఫస్ట్ వి విల్ ఐడెంటిఫై ద టార్గెట్ బాటిల్ నెక్స్ అండ్ ఎలిమినేట్ ద టార్గెట్ బాటిల్. ఇంకొకటి చాలా, చాలా చెక్ చేయొచ్చు. ఓకే. చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చెప్తే మీకు ఐ మీన్ యూ కెనాట్ అన్నీ అర్థం అవ్వవు. సో, దట్స్ వై ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్తున్నా మీకు. మాక్సిమం కవర్ చేస్తున్నాను. సో, ఇవి మీరు ఇంటర్వ్యూ పర్పస్ చేసుకున్నా కూడా యూజ్ అవుతాయి. మీకు జనరల్‌గా కూడా ఐ మీన్ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత కూడా ఇవి ఫాలో అయినా కూడా మీకు చాలా వరకు పెర్ఫార్మన్స్ ట్యూన్ చేయొచ్చు. ఓకే. సో, నో నీడ్ టు వర్రీ. ఇన్ కేస్ ఇంకా మీకు ఎక్కువ మెటీరియల్ కావాలంటే ఐ విల్ ప్రొవైడ్. ఆర్ మీకు ఐ మీన్ బ్రౌజ్ చేసినా కూడా దొరుకుతాయి. గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఇవన్నీ దొరుకుతాయి. ఓకే. బట్ ఐ వాంట్ టు మేక్ యూ అండర్‌స్టాండ్. కొన్ని పాయింట్స్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సో, ఫస్ట్ వి హావ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద టార్గెట్ బాటిల్ నెక్. ఓకే. నేను చెప్పాను కదా! ఇఫ్ టార్గెట్ అనేది రిలేషనల్ టేబుల్ అయిందనుకోండి. సో, అక్కడ కనెక్షన్ స్లో డౌన్ అయ్యుండొచ్చు. టేబుల్ వల్ల ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. అంటే టేబుల్‌లో అంటే హ్యూజ్ డేటా ఆల్రెడీ ఉందనుకోండి టార్గెట్ టేబుల్‌లో. సో, అప్పుడు అక్కడ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. సో, బికాస్ ఆఫ్ ఈ టార్గెట్ వల్లేనా ఇష్యూ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్‌గా ఇంకొక రెప్లికా తీసుకుంటాం. అంటే ఆ మ్యాపింగ్‌ని కాపీ చేసుకొని టార్గెట్‌ని
టేబుల్ ఉంటే దాన్ని ఫ్లాట్ ఫైల్‌గా మారుస్తాం. అంటే ఒక ఫైల్‌కి కనెక్ట్ చేస్తాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ టేబుల్ ఫైల్‌కి కనెక్ట్ చేసి చూస్తాం. అప్పుడు మళ్ళీ రన్ చేస్తాం. అట్లా రన్ చేసినప్పుడు అంతకుముందు 20 మినిట్స్ తీసుకున్న సెషన్ ఇప్పుడు 2, 3 మినిట్స్‌లో కంప్లీట్ అయిందంటే మీనింగ్ ఏంటి? టార్గెట్ టేబుల్ ఉన్నప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫైల్ ఉన్నప్పుడు తక్కువ తీసుకుంటుంది అంటే టార్గెట్ వల్లనే ఇష్యూ. అంటే టార్గెట్ టేబుల్ వల్ల ఇష్యూ. సో, అది ఎందుకు ఇష్యూ వస్తుంది? ఆ టేబుల్‌లోకి లోడ్ చేయడానికి ఏం ప్రాబ్లమ్? అంటే అక్కడ ఏమన్నా ఇండెక్సెస్ మిస్ అయ్యాయా? లేకుంటే నెట్వర్క్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేయాల్సుంటుంది. ఓకే. అండ్ ఇన్ కేస్ ఇండెక్సెస్ ఉంటే ఫస్ట్ మనం ఇండెక్సెస్ డ్రాప్ చేసి, లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేయాలి. ఓకే. సో, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. సో, ఇన్ కేస్ టార్గెట్ సైడ్ ఇష్యూ ఉంటే, వి హావ్ టు డ్రాప్ ద ఇండెక్సెస్ అండ్ రీక్రియేట్ ద ఇండెక్స్ ఆఫ్టర్ లోడింగ్. ఓకే. ఆర్డర్ ఎలా ఉంటుందంటే టార్గెట్‌లోకి లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇండెక్సెస్ డ్రాప్ చేస్తాం. ఇండెక్సెస్ ఉంటే చాలా స్లో డౌన్ అవుతుంది లోడ్ చేయడం. ఓకే. సో, ఇండెక్సెస్‌ని డ్రాప్ చేస్తాం. టేబుల్ మీద ఉండే ఇండెక్సెస్. తర్వాత డేటాను లోడ్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ ఇండెక్సెస్‌ని రీక్రియేట్ చేస్తాం. సో, మనకు ప్రీ సెషన్, పోస్ట్ సెషన్ అనేవి ఉంటాయి. సో, దాని బేసిస్ మీద కూడా చేయొచ్చు ఇట్లా. ఓకే. ఇండెక్స్ డ్రాపింగ్ అనేది. లేదంటే టార్గెట్‌లో కూడా ప్రీ ప్రీ టార్గెట్ లోడ్ ప్రీ టార్గెట్, పోస్ట్ టార్గెట్ అని ఉంటాయి. అక్కడైనా చేసుకోవచ్చు. ఓకే. అండ్ హౌ టు ఐడెంటిఫై అంటే ఫస్ట్ వచ్చేసి రీప్లేసింగ్ టార్గెట్ టేబుల్ విత్ ఫ్లాట్ ఫైల్. ఇఫ్ ద సెషన్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజెస్ సిగ్నిఫికెంట్‌లీ యూ హావ్ ఎ టార్గెట్ బాటిల్‌నెక్. ఇది వన్ మెథడ్ ఐడెంటిఫై చేయడానికి టార్గెట్ బాటిల్‌నెక్. లేదంటే ఇందాక నేను చెప్పాను కదా! థ్రెడ్ స్టాటిస్టిక్స్ ఇన్ ద సెషన్ లాగ్. దాన్ని యూజ్ చేసుకొని కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. టార్గెట్ బాటిల్‌నెక్ ఉందా లేదా అనేది. సో, వన్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ టార్గెట్ బాటిల్‌నెక్ ఉందని తెలిసినప్పుడు ఎలిమినేటింగ్ టార్గెట్ బాటిల్‌నెక్స్ ఎలా చేయాలి? హౌ టు రిమూవ్ ద టార్గెట్ బాటిల్‌నెక్స్? Have the database administrator optimize database performance by optimizing the query. సో, మనం ఏదన్నా ఐ మీన్ అప్డేట్ కానీ, ఇన్సర్ట్ కానీ ఇచ్చినప్పుడు ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళతో చెక్ చేయాలి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇది టార్గెట్ బాటిల్‌నెక్ అయితే దెన్ వి విల్ ఫస్ట్ చెక్ విత్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే. సో, ఇన్ కేస్ ఏదన్నా ఆప్టిమైజేషన్ చేయాలా అక్కడ? ఓకే. ఆహ్, ఐ మీన్ కంప్రెస్డ్ టేబుల్ కంప్రెషన్ ఆన్ ఉందా? సో, కొన్నిసార్లు ఏమవుతుందంటే టేబుల్ డేటా పెరిగిపోతూ ఉందనుకోండి. ఓకే. టేబుల్ డేటా పెరిగిపోతూ ఉంటే జనరల్‌గా ఏం చేస్తారంటే కంప్రెస్ చేసి పెడతారు దాన్ని. సో, అలా కంప్రెస్ చేసినప్పుడు కూడా కొన్నిసార్లు ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ఇలాంటి స్లో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, అవి ఉన్నాయా? నెక్స్ట్ నేను చెప్పినట్టు హ్మ్. వాట్ ఈస్ దట్ కాల్డ్? ఇండెక్సెస్ ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాము. ఓకే. ఆహ్, అండ్ స్పేస్ ఉందా లేదా కూడా చెక్ చేస్తాము. ప్రాపర్‌గా స్పేస్ ఫిల్ అయిపోతున్నా కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇవన్నీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌తో ఒకసారి చెక్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇంక్రీజ్ ద డేటాబేస్ నెట్వర్క్ ప్యాకెట్ సైజ్. డేటాబేస్‌లో కూడా నెట్వర్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! దాని సైజ్ ఇంక్రీజ్ చేయమని చెప్తాము. ఓకే. ఇదంతా వి కెన్ జస్ట్ కమ్యూనికేట్ టు డీబీఎస్ ఆర్ ద సర్వర్. ఆ సర్వర్ ఏ సర్వర్ మీదైతే మనకి ఈ టార్గెట్ డేటాబేస్ ఉందో, ఆ సర్వర్ టీమ్ వాళ్ళకి కూడా చెప్తాం. ఓకే. సో, జస్ట్ ఐడెంటిఫైయింగ్ ద బాటిల్‌నెక్స్ మీ పని. ఇదంతా మీరు ఇన్ డెప్త్ వెళ్లి చెక్ చేయాల్సిన పని లేదు. మీరు యాస్ ఎ ఎంట్రీ లెవెల్ మీరు కావాలంటే ఏం చెప్పొచ్చంటే, యాహ్! జస్ట్ ఇలా ఐడెంటిఫై చేయండి. థ్రెడ్ స్టాటిస్టిక్స్ యూజ్ చేసుకొని, లేకుంటే టార్గెట్ టేబుల్‌ని ఫైల్‌తో రీప్లేస్ చేసి, మీకు హ్యూజ్ డిఫరెన్స్ కనిపించిందనుకోండి. లైక్ 30 మినిట్స్ రన్ అయ్యే సెషను ఫైల్ పెట్టినప్పుడు మేబీ 5 మినిట్స్, 10 మినిట్స్‌లో రన్ అయిందంటే టార్గెట్ బాటిల్‌నెక్ ఉన్నట్లు. సో, ఇమ్మీడియేట్‌గా మీరేం చేయొచ్చంటే మీ లీడ్‌కి కానీ, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయొచ్చు. యాహ్! దేర్ ఈస్ ఎ టార్గెట్ బాటిల్‌నెక్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. ఎందుకంటే అన్నీ మనం వి కెనాట్ డూ. వి హావ్ టు అప్రోచ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌ని అడగాల్సుంటుంది. ఓకే. నెట్వర్క్ టీమ్‌ని అప్రోచ్ అవ్వాల్సుంటుంది. అండ్ మన కేసెస్‌లో మనం వరకు
మన వరకు చెక్ చేయాల్సింది కాన్ఫిగర్ ఇండెక్స్ అండ్ కీ కన్స్ట్రెంట్. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇండెక్సెస్ లేకపోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఆ ఇండెక్సెస్ క్రియేట్ చేయడము ఇలాంటివన్నీ టేక్ కేర్ చేస్తాం. ఓకే, సో ఇది హై లెవెల్ చెప్తున్నా ఏం చేస్తాం అనేది. మన కంట్రోల్‌లో ఉన్నవి ఏమున్నాయో అవి చెప్తాను. అవి మీరు టేక్ కేర్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ టార్గెట్ బాటిల్‌నెక్స్ ఐడెంటిఫై చేయడం, ఎలిమినేట్ చేయడం. ఎలిమినేట్ చేయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. వి హావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ నెట్వర్క్ టీమ్. ఓకే, సెకండ్ ఈజ్ సోర్స్ బాటిల్‌నెక్స్. సేమ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇఫ్ ద సెషన్ రీడ్స్ ఫ్రమ్ ఏ రిలేషనల్ సోర్స్ అంటే లైక్ టేబుల్ నుండి డేటా రీడ్ చేస్తుంది అనుకోండి, వీ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ టు ఐడెంటిఫై సోర్స్ బాటిల్‌నెక్స్. ఫస్ట్ ఏంటి? ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఒక ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లేస్ చేసి ఫస్ట్ కొన్ని స్టాప్ చేస్తాం రికార్డ్స్ అక్కడి నుండి. ఓకే, అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ పెడుతున్నామంటే మీనింగ్ ఏంటి చెప్పండి? డేటా ఇప్పుడు లెట్స్ సే డేటా రీడ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది అని మీనింగ్. ఇప్పుడు లెట్స్ సే వితౌట్ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సోర్స్ నుండి సమ్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఉంది. టార్గెట్‌కి డేటా లోడ్ చేస్తున్నాం. ఓకే, లెట్ మీ షో యూ. ఓకే, ఇది సోర్స్. ఇది ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్. నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ ఉంది. ఓకే, ఈ ఓవరాల్ ఎంత టైం తీసుకుంటుంది? ఓవరాల్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ 1 అవర్ అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫిల్టర్ పెడుతున్నాం ఇక్కడ. ఫిల్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఎక్కడ? ఇమ్మీడియేట్ సోర్స్ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఒక ఫిల్టర్ పెట్టాం. అప్పుడు గూడా ఇది 1 అవరే తీసుకుంటుందనుకోండి. నియర్ టు 1 అవర్. ఐ మీన్ 1 అవర్ అంటే 1 అవర్ కాదు. లెట్స్ సే 50 మినిట్స్ తీసుకుంటుందనుకుందాం. అప్పుడు దాని దాని మీనింగ్ ఏంటి? సోర్స్ సైడ్ ఇక్కడ మొత్తం మనం ఫాల్స్ పెడతాం ఇక్కడ. ఫాల్స్ అంటే ఇక్కడ నుండి ఏది మూవ్ చేయము నెక్స్ట్ లెవెల్‌కి. అంటే సోర్స్ నుండి ఏమన్నా టైం ఎక్కువ తీసుకుంటుందా అని చెక్ చేయడానికి ఒక ఫిల్టర్ పెట్టి ఫాల్స్ పెడతాము. అంటే ఇక్కడ ఒక గేట్ వేసినట్టు దీనికి. వి ఆర్ నాట్ మూవింగ్ ద డేటా ఫర్దర్. ఓకే, అప్పుడు స్టిల్ అది 50 మినిట్స్ టైం తీసుకుంటుందనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చంటే వాట్ వి కెన్ డిసైడ్ అంటే వైల్ రీడింగ్ ద డేటా ఫ్రమ్ సోర్స్, రిలేషనల్ సోర్స్ ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. సో అప్పుడు సోర్స్ బాటిల్‌నెక్ ఉన్నట్లు. లేదు, ఈ ఫిల్టర్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది ఓన్లీ 10 మినిట్సే రన్ అయింది ఔట్ ఆఫ్ 1 అవర్. ఇంతకుముందు 1 అవర్ రన్ అయ్యేది. సోర్స్ ఫిల్టర్ పెట్టేసి ఫాల్స్ కండిషన్ అంటే మనం ఏది మూవ్ చేయట్లేదు ముందుకి. అప్పుడు ఓన్లీ 10 మినిట్సే రన్ అయిందనుకోండి. దెన్ ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ లాజిక్‌లో కానీ, టార్గెట్‌లో కానీ ఇష్యూ ఉన్నట్టు. అర్థమైందా ఇది? ఓకే. సో, we will introduce filter transformation just after the source. Okay. If there is any significant change, then it's not a source bottleneck. బట్ డ్యూరేషన్‌లో చేంజ్ లేదనుకోండి, ఫిల్టర్ పెట్టి ఫాల్స్ పెట్టినా కూడా, అప్పుడు సోర్స్‌లో బాటిల్‌నెక్ ఉన్నట్టు. సోర్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ రీడ్ టెస్ట్ మ్యాపింగ్. ఓకే, సో టెస్ట్ మ్యాపింగ్ యూజ్ చేసి కూడా వి కెన్ చెక్ ద సోర్స్ బాటిల్‌నెక్. ఓకే, లైక్ ఫైల్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఫ్లాట్ ఫైల్ పెట్టి ఇప్పుడు లెట్స్ సే రిలేషనల్ సోర్స్ ఉందనుకోండి. దాన్ని ఫ్లాట్ ఫైల్ పెట్టి కూడా మనం చెక్ చేయొచ్చు. జస్ట్ లైక్ టార్గెట్‌కి ఎలా చెక్ చేసాం. ఇక్కడ టార్గెట్‌లో రీప్లేస్ చేసాం కదా ఫ్లాట్ ఫైల్‌తో. సిమిలర్‌గా ఒక మ్యాపింగ్ కాపీ తీసుకొని దాంట్లో రిలేషనల్ సోర్స్‌ని ఫ్లాట్ ఫైల్‌కి మార్చి చేయొచ్చు. అక్కడ ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందనుకోండి. ఫ్లాట్ ఫైల్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆహ్, ఐ మీన్ 1 అవర్ అనేది 10 మినిట్స్‌లో కంప్లీట్ అయిందనుకోండి. దెన్ వి విల్ సే ఇట్ ఈస్ సోర్స్ బాటిల్‌నెక్. నెక్స్ట్ డేటాబేస్ క్వెరీ. మనకు సోర్స్‌లో ఆహ్, అంటే డేటాబేస్‌లో క్వెరీ తీసుకెళ్ళి రన్ చేయడం. ఇప్పుడు లెట్స్ సే ఈ సోర్స్‌కి ఒక క్వెరీ ఫార్మ్ చేస్తుంది కదా ఇది రన్ టైమ్‌లో. ఆ ఫార్మ్ అయిన క్వెరీని మనం డైరెక్ట్‌గా డేటాబేస్‌లో రన్ చేసి చూసినప్పుడు, ఇప్పుడు లెట్స్ సే సోర్స్
30 మినిట్స్లో రన్ అవుతుంది అనుకోండి సోర్స్కి. బట్ మనం అదే క్వెరీని డైరెక్ట్గా డేటాబేస్లోకి వెళ్ళి రన్ చేసినప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ ఓన్లీ 2 మినిట్స్. అప్పుడు ఇన్ఫర్మాటికా నుండి రీడ్ చేయడానికి ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే. అంటే ఆ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. అంటే డేటాబేస్‌లో డైరెక్ట్‌గా రన్ చేసినప్పుడు 2 మినిట్స్ తీసుకొని, ఇక్కడ 5 మినిట్స్ తీసుకుంటే ఓకే. బట్ 2 మినిట్స్ తీసుకొని ఇక్కడ 30 మినిట్స్, 40 మినిట్స్ అలా తీసుకుంటుంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద నెట్వర్క్ ఆర్ ఇన్ అవర్ సెషన్ ఐ మీన్ సోర్స్ లెవెల్ ప్రాపర్టీస్. సో, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఎలిమినేటింగ్. హౌ టు ఎలిమినేట్ సోర్స్ బాటిల్‌నెక్? సెట్ ద నంబర్ ఆఫ్ బైట్స్. ఓకే. So set the number of bytes the integration service reads per line in the integration service reads from the flat file source. So ఇది number of bytes per line అంటే సెషన్ లెవెల్‌లో దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫ్లాట్ ఫైల్ అయితే ఇది లైక్ 1024 బైట్స్ రీడ్ చేస్తుంది ఒక్కొక్క లైన్‌కి. దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. Have the database administrator optimize the database performance by optimizing the query. సేమ్. ఇవన్నీ అడ్మినిస్ట్రేటర్ లెవెల్‌లో చేసేవి. బట్ ఇది కూడా చెక్ చేయాలి మనం. సోర్స్ టార్గెట్ కేసెస్‌లో ఇవి చేస్తాం. ఆప్టిమైజ్ డేటాబేస్ పర్ఫార్మెన్స్ బై ఆప్టిమైజింగ్ ద క్వెరీ. సో, ఇది యాజ్ ఇట్ ఈస్‌గా నేర్చుకొనైనా చెప్పండి. యూ విల్ ఐ మీన్ దట్స్ ఓకే. నెక్స్ట్ ఇంక్రీజ్ ద డేటాబేస్ నెట్వర్క్ ప్యాకెట్ సైజ్. సేమ్. నేను ఇందాక చెప్పాను కదా! ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఇష్యూ విత్ ద నెట్వర్క్ ఇష్యూ. ఇది సోర్స్ డేటాబేస్. ఓకే. డేటాబేస్ నుండి మన సోర్స్‌కి రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంటే, సో, నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు. అది ప్యాకెట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. సో, దిస్ ఆల్ విల్ టేక్ కేర్ బై ఎయిదర్ డీబీఎస్ ఆర్ నెట్వర్క్ టీమ్. ఓకే. కాన్ఫిగర్ ఇండెక్స్ అండ్ కీ కన్‌స్ట్రెయింట్స్. ఇక్కడ సోర్స్ నుండి రీడ్ చేసేటప్పుడు టేబుల్ మీద ఇండెక్సెస్, కన్‌స్ట్రెయింట్స్ పెట్టుకుంటే ఐ థింక్ ఓకే. దెన్ వి విల్ రీడ్ ఇట్ ఫాస్టర్. ఓకే. సో, ఇండెక్సెస్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఇండెక్సెస్ ఉంటే ఫాస్ట్‌గా రీడ్ చేయొచ్చు మనం. అంతే కదా! ఒక బుక్‌లో మనకి ఇండెక్స్ అనేదే లేదనుకోండి. ఓకే. ఇండెక్స్ లేకుంటే ఏమవుతుంది? ఎవ్రీ పేజ్ బై పేజ్ మనం చెక్ చేయాలి. అదే ఇండెక్స్ ఉందనుకోండి, ఇండెక్స్‌లో పేజ్ నంబర్ మెన్షన్ చేసుంటారు. ఒక పర్టిక్యులర్ టాపిక్ వెళ్ళాలంటే విల్ గో టు దట్ టాపిక్. సో, అలా మనకు ఇండెక్సెస్ ఉంటాయి. అంటే కాలమ్ లెవెల్‌లో ఈచ్ రికార్డ్‌కి ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది సెర్చ్ ఇంజిన్. ఓకే. ఓకే. నెక్స్ట్ if there is a long delay between the two time measurements in a database query, you can use an optimizer hint. సో, ఆప్టిమైజర్ హింట్స్ అనేవి కూడా యూజ్ చేస్తాం మనము. ఓకే. హింట్స్ యూజ్ చేస్తాం. ఆహ్, ఇప్ ఇప్పుడు లెట్స్ సే ఎక్కువ టైం తీసుకుంటుంది. డేటాబేస్‌లో రన్ చేసిన దానికి, మనం సోర్స్‌లో రన్ చేసిన దానికి. దెన్ వి విల్ యూజ్ హింట్స్ ఇన్ ద ఓవర్‌రైడ్. ఓకే. సో, ఇట్ కమ్స్ అండర్ ఎస్‌క్యూఎల్ బేసిక్స్. ఎస్‌క్యూఎల్స్‌లో ఉంటాయి ఆప్టిమైజర్ హింట్స్. సో, యూ కెన్ గో త్రూ. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సోర్స్ బాటిల్‌నెక్స్. సోర్స్ టార్గెట్ బాటిల్‌నెక్స్ మేజర్‌లీ మనం ఐడెంటిఫై చేయడం ఈజీగానే ఉంటుంది. బట్ దాన్ని ఎలిమినేట్ చేయడం వి హావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ నెట్వర్క్ టీమ్. ఓకే. మన చేతుల్లో ఉన్నవి చాలా తక్కువ ఇక్కడ మనం ఆప్టిమైజ్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ మ్యాపింగ్ బాటిల్‌నెక్స్. ఐడెంటిఫైయింగ్ మ్యాపింగ్ బాటిల్‌నెక్స్. ఓకే. యూజింగ్ సో, హౌ టు ఐడెంటిఫై? థ్రెడ్ స్టాటిస్టిక్స్‌ని యూజ్ చేసి చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ కూడా సోర్స్ బాటిల్‌నెక్స్ కూడా థ్రెడ్ స్టాటిస్టిక్స్‌ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఓకే. సిమిలర్‌లీ మ్యాపింగ్ బాటిల్‌నెక్స్ ఐడెంటిఫై మ్యాపింగ్ బాటిల్‌నెక్స్ ఎలా చేయొచ్చంటే, యూ కెన్ యూజ్ థ్రెడ్ స్టాటిస్టిక్స్ ఇన్ ద సెషన్ లాగ్ అండ్ వర్క్ టైమ్ స్టాటిస్టిక్స్. సో, వర్క్ టైమ్ స్టాటిస్టిక్స్ అనేది కూడా ఇక్కడ చూసాం కదా! సో, దిస్ ఈజ్ వర్క్ టైమ్. థ్రెడ్ వర్క్ టైమ్ బ్రేక్ డౌన్. సో, దీని బేసిస్ మీద కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో, దేర్ ఆర్ 2 థింగ్స్. ఓకే.
thread statistics, within that work time statistics in the session log. Analyze performance counters. High error rows and row in lookup cache counters indicate a mapping bottleneck. సో ఇవి కూడా చెక్ చేయొచ్చు. ఇవి పర్ఫార్మెన్స్ కౌంటర్స్ అంటారు. ఓకే, నో నీడ్ టు గో ఇంటూ దట్ డీప్. మనం పర్ఫార్మెన్స్ ని ఎనేబుల్ చేయొచ్చు. ఓకే, ఐ విల్ షో యూ. సో మనం ఇది ఎనేబుల్ చేయొచ్చు. ఐ విల్ షో యూ హౌ టు డూ దిస్. ఓకే, సో హియర్ యా, ఇక్కడ సెషన్ ఉంది కదా, ఈ సెషన్ లెవెల్లో సెషన్ ఓపెన్ చేస్తే ప్రాపర్టీస్ ఇక్కడ మీకు ఓకే కలెక్ట్ పర్ఫార్మెన్స్ డేటా అని ఉంది కదా, కలెక్ట్ పర్ఫార్మెన్స్ డేటా ఇక్కడ చేసినప్పుడు యూ కెన్ సీ. ఓకే, సో యూ కెన్ సీ ద పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ సెషన్ లెవెల్లో. ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ కౌంటర్ వాల్యూస్ ఇవన్నీ కనబడతాయి అనమాట, అది ఎనేబుల్ చేసి రన్ చేసినప్పుడు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద పర్ఫార్మెన్స్ కౌంటర్స్. సో హై ఎర్రర్స్, ఇప్పుడు ఒక మ్యాపింగ్ రన్ చేసినప్పుడు ఎక్కువ ఎర్రర్స్ వస్తున్నాయి అనుకోండి. ఓకే, లెట్స్ సే నిన్న ఒకటి శాంపుల్ కి రన్ చేసి చూసాను. లెట్స్ సి, ఇక్కడ మీరు చూసారంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెయిల్డ్ రోస్, ట్రాన్స్ఫర్మేషన్ ఎర్రర్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఇది స్లో డౌన్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రాకూడదు. వార్నింగ్స్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నా కూడా అది స్లో డౌన్ అవుతుంది మొత్తం టోటల్ మ్యాపింగ్. సో అవి రాకుండా చూసుకోవాలి. దేని వల్ల ఇష్యూ వస్తుందో దాన్ని చెక్ చేసి దాన్ని రిమూవ్ చేయాలి. ఓకే, యాడ్ ఏ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ బిఫోర్ ఈచ్ టార్గెట్ డెఫినేషన్. ఓకే, ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ టార్గెట్ సైడ్ ఈసారి పెడతాము. ఈవెన్ ఇది టార్గెట్ బాటిల్ నెక్స్ ఐడెంటిఫై చేయడంలో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫ్లాట్ ఫైల్ని ఇంట్రడ్యూస్ చేయడానికంటే ముందు, అంటే టేబుల్ ఉన్న చోట ఫ్లాట్ ఫైల్ పెట్టడానికంటే ముందు, టార్గెట్ కంటే ముందు ఒక ఫిల్టర్ పెడతాము. ఫిల్టర్ పెట్టేసి అక్కడ ఫాల్స్ కండిషన్ ఇచ్చేస్తాం. సో అప్పుడు టార్గెట్కి డేటా మూవ్ అవ్వదు. ఇన్ కేస్ టార్గెట్కి డేటా మూవ్ అవనప్పుడు తక్కువ టైంలో రన్ అవుతుందంటే అప్పుడు టార్గెట్ సైడ్ ఇష్యూ ఉన్నట్లు. టార్గెట్కి డేటా వెళ్ళినప్పుడు తక్కువ టైం రన్ అవుతుందంటే టార్గెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ టైం రన్ అయినట్టు కదా. సో టార్గెట్ సైడ్ ఇష్యూ ఉన్నట్లు. సిమిలర్గా అన్ని చోట్ల అది అప్లై చేయొచ్చు. సోర్స్ బాటిల్ నెక్స్ చెక్ చేయడానికి అది యూజ్ చేయొచ్చు. ఈవెన్ మ్యాపింగ్ బాటిల్ నెక్స్ చెక్ చేయడానికి కూడా వీ కెన్ యాడ్ ఏ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ బిఫోర్ ఈచ్ టార్గెట్ డెఫినేషన్ అండ్ చెక్. ఓకే, సేమ్ అది చెక్ చేసి చేయొచ్చు. ఆర్ సోర్స్ సైడ్ కూడా ఐ మీన్ సేమ్ ఆల్టర్నేటివ్గా చెక్ చేసి, ఇప్పుడు సోర్స్ సైడ్ టార్గెట్ సైడ్ ఆల్టర్నేటివ్గా చెక్ చేసినప్పుడు ఐ మీన్ 2 టైమ్స్ సరిగా ఎక్కువ టైం తీసుకోవట్లేదు అనుకోండి. ఓకే, అవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అప్పుడు దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ మ్యాపింగ్ లాజిక్. ఓకే, సో డిఫరెంట్ వేస్లో ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు యూజింగ్ పర్ఫార్మెన్స్ కౌంటర్స్. పర్ఫార్మెన్స్ కౌంటర్స్ అంటే ఎక్కడ ఉంటాయి? సెషన్ లెవెల్లో ప్రాపర్టీస్లో యూ కెన్ ఎనేబుల్ దిస్ కలెక్ట్ పర్ఫార్మెన్స్ డేటా. ఓకే, స్టార్ట్ అండ్ సీ. ఇలా వస్తాయి మీకు పర్ఫార్మెన్స్ కౌంటర్స్ అంటే. ఎర్రర్ రోస్, ఇన్పుట్ రోస్, అవుట్పుట్ రోస్. ఓకే, సో ఇలా ఉంటాయి పర్ఫార్మెన్స్ కౌంటర్స్. చూడండి, పర్ఫార్మెన్స్ కౌంటర్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ చూడండి ఎర్రర్ రోస్ వచ్చేసి 6420 వచ్చాయి. ఎర్రర్ రోస్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎర్రర్స్, రైట్? ఇది ఉండకూడదు ఎర్రర్ రోస్ అనేవి. మీరు సెషన్ లాగ్లో చెక్ చేసినా కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఎర్రర్స్. జస్ట్ ఈ అని ప్రెస్ చేశారనుకోండి ఎర్రర్స్కి వెళ్ళిపోతుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎవాల్యుయేషన్ ఎర్రర్స్. సో ఇలా ఉంటే చాలా స్లో డౌన్ అయిపోతుంది.
ఒక్కొక్కసారి డేటా అంతా ప్రాపర్గా లోడ్ అవుతుంది కానీ బట్ స్టిల్ వార్నింగ్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. అవన్నీ ఎలిమినేట్ చేయాలి. అప్పుడు మనకి ఫాస్ట్ అవుతుంది. ఓకే. సో హౌ టు ఎలిమినేట్ మ్యాపింగ్ బాటిల్‌నెక్స్? ఆప్టిమైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెట్టింగ్ ఇన్ మ్యాపింగ్స్. ఓకే. సో, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా! మ్యాపింగ్ లెవెల్‌లో అవన్నీ మనం ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ సెట్టింగ్స్ ఏమేమి చేయాలనేది నేను చెప్తాను. ఓకే. సో, వి హావ్ ఎ సెపరేట్ టాపిక్ కాల్డ్ ఆప్టిమైజింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. అక్కడ నేను చెప్తాను. సో, నో నీడ్ టు వరీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మ్యాపింగ్ బాటిల్‌నెక్స్ సారీ సెషన్ బాటిల్‌నెక్స్ చెక్ చేస్తున్నాం. రైట్? ఏం చేయాలి? సారీ 1 సెకండ్. సెషన్ ఓకే. మ్యాపింగ్ బాటిల్‌నెక్స్ చెక్ చేస్తున్నా. సో, మ్యాపింగ్ బాటిల్‌నెక్స్‌లో ఎలా ఎలిమినేట్ చేయాలంటే, మ్యాపింగ్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సోర్స్, ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ టార్గెట్ కదా! సో, సోర్స్, టార్గెట్ ఆల్రెడీ చెక్ చేసాం. సో, రిమైనింగ్ ఏమున్నాయి? ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఆప్టిమైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సెట్టింగ్స్. ఏ సెట్టింగ్స్ చేయాలి? ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ యూజ్ చేసినప్పుడు వి విల్ సీ. ఓకే. లిమిట్ ద నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫ్రమ్ సోర్స్ ఇట్‌సెల్ఫ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేషనల్ టేబుల్. ఓకే. ఇప్పుడు అదే నేను ఇందాక చెప్పింది. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మొత్తం నా సర్కిల్‌నంతా తీసుకెళ్ళాల్సిన పని లేదు కదా! అందరిని. అన్నెసరీలీ ఇట్ విల్ ఇన్కర్ లాట్ ఆఫ్ కాస్ట్. ఇక్కడ కూడా సేమ్. మనము మనకి ఎన్ని రికార్డ్స్ కావాలో అవి మాత్రమే రీడ్ చేయాలి. మిగతావన్నీ ఫిల్టర్ ఔట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు లెట్స్ సే నాకొక మ్యాపింగ్ ఉంది. ఓకే. దిస్ ఈస్ ద సోర్స్. తర్వాత అగ్రిగేటర్. ఓకే. ఓకే. లెట్స్ సీ ఇక్కడ పెట్టండి. అగ్రిగేటర్ ఉంది. తర్వాత ఐ హావ్ లెట్స్ సే రౌటర్ సమ్ ఎక్స్‌ప్రెషన్ ఉంది. నెక్స్ట్ రౌటర్ ఉంది. ఓకే. నెక్స్ట్ టార్గెట్ ఉందనుకుందాం. ఓకే. ఇప్పుడు రౌటర్ ఆర్ ఫిల్టర్ ఏదో పెట్టుకున్నాం. ఓకే. అదర్‌వైజ్ లెట్ ఇట్ బి సమ్ ఫిల్టర్. సో, ఇక్కడ ఐ వాంట్ సోర్స్‌లో నాకేమేమి డేటా ఉంది? స్టోర్ 1 డేటా ఉంది. స్టోర్ 2 డేటా ఉంది. స్టోర్ 3 డేటా ఉంది. ఓకే. బట్ నాకు కావాల్సింది ఫైనల్‌గా ఓన్లీ స్టోర్ 1 డేటానే కావాలనుకోండి. స్టోర్ 1 డేటా కావాలి. అప్పుడు నేను ఈ స్టోర్ 1, స్టోర్ 3, స్టోర్ అన్ని చోట్లకి తీసుకెళ్ళాననుకోండి. ఇక్కడ మాత్రమే స్టోర్ 1ని ఫిల్టర్ ఔట్ చేస్తున్నా. అండ్ టార్గెట్ కూడా స్టోర్ 1 డేటా మాత్రం వెళ్తుంది. అప్పుడు ఇది అన్నెసెసరీ కదా! ఈ డేటాను ఇక్కడి వరకు తీసుకెళ్లడం దేర్ ఈస్ నో మీనింగ్. అన్నెసరీగా మనం ఇదంతా ప్రాసెస్ చేస్తున్నాం. సోర్స్‌లో రీడ్ చేసేటప్పుడు చేస్తున్నాం. అగ్రిగేటర్ అనేది ఇంకా చాలా హ్యూజ్. ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎక్స్‌ప్రెషన్‌లో తీసుకుంటున్నాం. ఫైనల్‌గా ఇక్కడ ఫిల్టర్ ఔట్ చేస్తున్నాం. ఈవెన్ ఫిల్టరేషన్ టైమ్‌లో కూడా దాన్ని ఎలిమినేట్ చేయాలంటే అది ఫస్ట్ అక్కడికి వెళ్లి చెక్ చేయాలి కదా! ఆ కండిషన్స్ అన్ని. ఇక్కడ కూడా అన్నెసరీగా దాన్ని చెక్ చేస్తున్నాం. ఇవన్నీ చేయడానికి బదులు వై డోంట్ వి అవాయిడ్ ఓకే. ఈ మొత్తానికి తీసేసామనుకోండి. ఇక్కడే ఎలిమినేట్ చేసామనుకోండి. సోర్స్‌లోనే ఎలిమినేట్ చేసి ఓన్లీ స్టోర్ 1 డేటాతోనే మొత్తం కాలిక్యులేషన్స్ అన్నీ అయితే ఇట్ విల్ బి మచ్ ఫాస్టర్ కదా! సో, సోర్స్‌లోనే ఫిల్టర్ కండిషన్ ప్లేస్ చేసుకోవాలి. రిలేషనల్ టేబుల్ అయితే. అంటే టేబుల్ అయితే. ఇఫ్ ఇట్ ఈస్ ఎ టేబుల్ సోర్స్ ఈస్ ఎ టేబుల్ అయితే ఇక్కడ సోర్స్ ఫిల్టర్ పెట్టుకోవచ్చు. లేదంటే సోర్స్ అనేది ఫ్లాట్ ఫైల్ అంటే ఇక్కడ ఒక ఫిల్టర్ పెట్టేసామనుకోండి. ఇక్కడే ఎలిమినేట్ అవుతుంది డేటా. మనకు అన్నెసెసరీ డేటా అంతా అక్కడకి ఆగిపోతుంది. రిమైనింగ్ డేటాతో మాత్రమే కాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఓకే. సో, దట్ ఈస్ కాల్డ్ లిమిట్ ద నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫ్రమ్ సోర్స్ ఇట్‌సెల్ఫ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేషనల్ టేబుల్ ఆర్ యూ కెన్ ఇంట్రొడ్యూస్ ఎ ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్లాట్ ఫైల్. ఎందుకంటే ఫ్లాట్ ఫైల్‌లో మనకి ఫిల్టరేషన్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఆహ్, ఐ మీన్ ఇంటగ్రేషన్ సర్వీస్ రీడ్ చేసిన తర్వాత మనం ఫిల్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో దాన్ని ఫిల్టర్ ఔట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ లిమిట్ ద నంబర్ ఆఫ్ కాలమ్స్ రీడింగ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేషనల్ టేబుల్ సోర్స్. అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లెట్స్ సే నాకు స్టో ఐ మీన్ సోర్స్ టేబుల్ నుండి ఆహ్, ఐడీ, నేము, అడ్రెస్ ఓకే. ఆహ్, ఫోన్ నంబర్, ఏజ్
తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను ప్రాసెస్ చేయాల్సింది ఐడీ అండ్ నాకు నేమ్ అండ్ ఫోను నంబరే కావాలి. వాటితోనే నా ఫైనల్ టార్గెట్‌కి డేటా వెళ్ళాలి. అన్నెసెసరీగా అడ్రెస్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం మ్యాప్ చేయడం అవసరం లేదు గదా! సోర్స్ నుండి. సో, ఇవి మ్యాప్ చేయకూడదప్పుడు. లెట్స్ సే సోర్స్‌లో నాకు చాలా ఉన్నాయనుకోండి. ఎక్కడున్నాయి? ఎనీ అదర్ ఎగ్జాంపుల్? ఆహ్, ఓకే. ఇక్కడ చాలా ఉన్నాయి కదా! ఓకే. సో, ఇప్పుడు నాకు ఇవి అవసరం లేదనుకోండి. ఇక్కడ తీయకూడదు. సారీ. ఇక్కడ తీయకూడదు. ఇక్కడ నుండి తీసేయాలి. ఆర్ ఇక్కడ యాహ్! ఇక్కడ నుండైనా మనం తీసేయొచ్చు. ఓకే. వి డోంట్ వాంట్. ఓకే. ఇది చెకౌట్ చేస్తే మనకు ఆప్షన్ వస్తుంది. లెట్స్ సో, ఇవి 2 తీసేసామనుకోండి. అప్పుడు ఎర్రర్ వస్తుంది. మనం ఇక్కడ గూడా తీసేయాలి. ఆర్ ఇక్కడ కంప్లీట్‌గా డిలీట్ జేయొచ్చు ఇవి. అవసరం లేదనుకుంటే. ఓకే. సో, మనకి ఏవి అవసరమో అవి మాత్రమే మ్యాప్ చేసుకుంటాం. సోర్స్ డెఫినిషన్ నుండి సోర్స్ క్వాలిఫైయర్‌కి. అప్పుడు మనం లిమిట్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ కాలమ్స్ అనొచ్చు, నంబర్ ఆఫ్ పోర్ట్స్, నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఏదన్నా అదే. ఓకే. సో, మనం లిమిట్ చేస్తున్నాం. మనకు ఓన్లీ 2 ఫీల్డ్సే కావాలి. ఆ రెండే తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే. సో, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. లిమిట్ ద నంబర్ ఆఫ్ కాలమ్స్ రీడింగ్ ఫ్రమ్ సోర్స్. కానీ ఫ్లాట్ ఫైల్ కేస్‌లో అలా చేయలేం. అన్నీ మ్యాప్ చేసి దాని తర్వాత కావాలంటే మనం ఏది కావాలో అది తీసుకుంటాం. ఓకే. సో, ఓవరాల్‌గా నంబర్ ఆఫ్ రికార్డ్స్‌ని లిమిట్ చేయాలి. నంబర్ ఆఫ్ కాలమ్స్‌ని లిమిట్ చేయాలి. నెక్స్ట్ మినిమైజింగ్ అగ్రిగేట్ ఫంక్షన్స్. మినిమైజింగ్ అగ్రిగేట్ ఫంక్షన్ కాల్స్. సో, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఒకటి చూపిస్తున్నా. ఓకే. లెట్ మీ మాక్సిమైజ్ దిస్. ఇక్కడ చూడండి. ఇది ఎక్కువ టైమ్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇదైతే కొద్దిగా కంపారిటివ్‌లీ తక్కువ టైమ్ తీసుకుంటుంది. ఓకే. సో, ఇక్కడ కాలమ్ ఏ సమ్ చేసి, మళ్ళీ కాలమ్ బి సెపరేట్‌గా సమ్ చేసి, ఆ రెండిటిని ప్లస్ పెట్టే బదులు, కాలమ్ ఏ, కాలమ్ బి 2 ప్లస్ చేసి, వాటి మీద సమ్ చేయడం అనేది చాలా ఫాస్ట్‌గా అవుతుందన్నమాట. ఓకే. సమ్ ఆఫ్ దీస్ 2 కాలమ్స్. ఓకే. సో, ఇలా అంటే ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అంతే. సో, ఇలాంటివి మనం అగ్రిగేట్ ఫంక్షన్ కాల్స్‌ని లిమిట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ రీప్లేసింగ్ కామన్ ఎక్స్‌ప్రెషన్స్ విత్ లోకల్ వేరియబుల్స్. ఇప్పుడు లెట్స్ సే మనం వేరియబుల్స్ యూజ్ చేసేదే అందుకు. ఆహ్, అవుట్‌పుట్ అవుట్‌పుట్ ఈస్ అవుట్‌పుట్ కాలమ్ 1. అవుట్‌పుట్ కాలమ్ 1లో నా లాజిక్ వచ్చేసి ఆహ్, నంబర్ ఆఫ్ ఐటెమ్స్, నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఇంటూ ప్రైస్. ఓకే. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఇంటూ ప్రైస్. ఆహ్, సో, చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ కాలిక్యులేటింగ్ దట్ ఓవరాల్ కాస్ట్. ఓకే. ఓవరాల్ కాస్ట్. సేమ్ థింగ్ అండర్‌స్కోర్ కాలమ్ 2కి కూడా అదే యూజ్ చేసామనుకోండి. సేమ్ లాజిక్. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఇంటూ ప్రైస్. కాలమ్ 3కి కూడా అదే యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? 3 టైమ్స్ వి ఆర్ కాలిక్యులేటింగ్ ద సేమ్ లాజిక్. సేమ్, సేమ్, సేమ్ థింగ్. దీని బదులు మనం ఏం చేయొచ్చంటే ఒక వేరియబుల్ కోడ్ పెట్టుకుంటాం. ఓకే. ఓవరాల్ కాస్ట్. ఓవరాల్ కాస్ట్ అని పెట్టుకొని దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటాము. జస్ట్ వి ఆర్ ఒక వేరియబుల్‌ని పెట్టుకొని ఇక్కడ వి ఆర్ సింప్లీ రీప్లేసింగ్ దిస్ అంతే. అంటే ఈ కాలిక్యులేషన్ ఓన్లీ వన్ టైమ్ జరుగుతుంది. దీన్ని మల్టిపుల్ టైమ్స్ దీనికి అసైన్ చేస్తున్నాం. ఓకే. క్లియర్ ఆన్ దిస్ వన్? సో, రీప్లేసింగ్ కామన్ ఎక్స్‌ప్రెషన్స్ విత్ లోకల్ వేరియబుల్స్. ఓకే. ద ఇంటిగ్రేషన్ సర్వీస్ ప్రాసెసెస్ న్యూమరిక్ ఆపరేషన్స్ ఫాస్టర్ థాన్ స్ట్రింగ్ ఆపరేషన్స్. నేను ఇది చాలా సార్లు చెప్పాను గదా! మనం డమ్మీ పోర్ట్ తీసుకున్నప్పుడు గూడా మ్యాప్ చేయడానికి 1 అనేది తీసుకొని ఇంటిజర్ అనే తీసుకున్నా. రైట్? ఇన్‌స్టెడ్ ఆఫ్ స్ట్రింగ్ మనం ఇంటిజర్ లాగా తీసుకున్నాం. ఒక్కసారి చూద్దాం అది. ఎక్కడుందది? ఆహ్, సినారియోస్‌లో యూజ్ చేసాం గదా మనం.
scenario class wise jobbers. Okay, yeah, ఓకే. ఇక్కడ ఇంటీజర్ అని యూజ్ చేసాం చూడండి. ఇంటీజర్ డమ్మీ ఈజ్ ఇంటీజర్. అంటే నాట్ ఓన్లీ దిస్, ఇక్కడ కూడా ఇంటీజర్ అనే పెట్టుకున్నాం. ఇంటీజర్స్ మీద మనం జాయిన్ కండిషన్ ప్లేస్ చేసుకుంటున్నాం. దీన్ని స్ట్రింగ్ అయినా పెట్టుకోవచ్చు, కానీ స్ట్రింగ్ కంటే కూడా న్యూమరిక్ డేటా మీద జాయిన్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, ఇఫ్ యూ గో టు వెహికల్ ఐడి అనేది స్ట్రింగ్ కాకుండా న్యూమరిక్ వాల్యూ ఉందనుకోండి, ఇట్ విల్ బి మచ్ ఫాస్టర్. సో అదే చెప్తున్నాం ఇక్కడ. రీప్లే what is that? The integration service processes numeric operations faster than string operations. For example, use ID columns for join conditions instead of names. అంటే ఎంప్లాయీ ఐడి మీద జాయిన్ చేయడానికి, ఎంప్లాయీ నేమ్ మీద జాయిన్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, క్యారెక్టర్స్ ఉన్నవి జాయిన్ చేయడం కంటే న్యూమరిక్ వాల్యూస్ ఉన్న కాలమ్స్ తో జాయిన్ చేయడం బెటర్. ఓకే, అండ్ అవి రెండు యూనిక్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ రెండు యూనికే. అలా అని చెప్పి ఎంప్లాయీ నేమ్ మీద జాయిన్ చేసామనుకోండి, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అదే ఎంప్లాయీ ఐడి నంబర్ కదా, నంబర్ మీద జాయిన్ చేస్తే ఫాస్ట్గా అవుతుంది. సో అలాంటివి చేయొచ్చు. నెక్స్ట్, యూజింగ్ ఆపరేటర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే మనకు కంకాటినేట్ అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ని కంకాటినేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, దీన్ని కంకాటినేట్ చేయడానికి ఐ కెన్ యూజ్ కంకాట్ ఆప్షన్, కంకాట్ ఆఫ్. సో ఇలా, ఓకే, లెట్ మీ రైట్ డౌన్ దిస్. ఓకే, కంకాట్. సో ఫస్ట్ ఇది కంకాట్ చేస్తాం, దాంతో మళ్ళీ ఇది కంకాట్ చేస్తాం. ఇంకా చాలా కంకాటినేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అలా కాకుండా సింపుల్ గా మనం ఇలా చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ యూజ్ దిస్. ఇది ఫాస్ట్ గా అవుతుంది మనకి. ఓకే, దీంతో పోలిస్తే ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దిస్ విల్ బి మచ్ ఫాస్టర్. కంకాటినేట్ యూజ్ చేయడం కంటే ఆపరేటర్స్ అంటే పైప్ లైన్ యూజ్ చేసి కూడా మనం కంకాటినేట్ చేయొచ్చు కదా. ఓకే, సో అలా ఎక్కడెక్కడైతే మినిమైజ్ చేయొచ్చో అవన్నీ యూజ్ చేయాలి. నెక్స్ట్, ఆప్టిమైజింగ్ ఇఫ్ ఫంక్షన్స్. అంటే చాలా ఇఫ్ ఫంక్షన్స్ యూజ్ చేసే బదులు మనం డీకోడ్ యూజ్ చేయొచ్చు. డీకోడ్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి గో త్రూ అవ్వండి ఫంక్షన్స్ అన్ని. మీరు చాలా నేర్చుకొని ఉండాలి, వాడికి మీకు తెలిసి ఉండాలి. ఓకే, డీకోడ్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇఫ్ ఫంక్షన్స్ మల్టిపుల్ ఇఫ్స్ అంటే నెస్టెడ్ ఇఫ్స్ లాగా ఫామ్ అయ్యేటప్పుడు దాన్ని చెక్ చేసుకోవాలి, అన్నెసరీగా ఇస్తున్నామా. ఇప్పుడు లెట్స్ సే మనం ఏమి ఇవ్వచ్చు, లెట్స్ సే క్లాస్ నంబర్, ఏజ్. ఓకే, క్లాస్ నంబర్ ఈజ్ 6th క్లాస్, ఏజ్ లేకుంటే మార్క్స్ అనుకోండి, 6th క్లాస్ లో మార్క్స్. ఓకే, అబౌవ్ 50 మార్క్స్ వచ్చిన వాళ్ళని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ లో డైరెక్ట్ ఇలా రాసేయచ్చు, ఇఫ్ క్లాస్ ఈక్వల్ టు 6 అండ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 60 అని ఒకే కండిషన్ లో రాయొచ్చు. అలా కాకుండా ఇఫ్ క్లాస్ ఈక్వల్ టు 6 అది సాటిస్ఫై అయితే మళ్ళీ ఇంకొక ఇఫ్ పెట్టుకొని మార్క్స్ గ్రేటర్ దాన్ 60 అనే కండిషన్ 2 సార్లు పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ అన్నెసరీగా 2 ఇఫ్లు ఫామ్ అవుతున్నాయి. ఇవి అవసరం లేదు. సో దిస్ విల్ స్లో డౌన్ ద పర్ఫార్మెన్స్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, సో ఇలా మినిమైజ్ చేసుకోవాలి ఇఫ్ కండిషన్స్ ని కూడా. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఆప్టిమైజింగ్, ఎలిమినేటింగ్ బాటిల్ నెక్స్. సో ఇన్ డిఫరెంట్ వేస్ లో చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వీ హ్యావ్ సెషన్ బాటిల్ నెక్స్. ఓకే, సెషన్ బాటిల్ నెక్స్ లో హౌ టు ఐడెంటిఫై ఏ సెషన్ బాటిల్ నెక్. Okay, performance details display information about each transformation such as the number of input rows, output rows and error rows. సో మనం ఇది ఎలా సెట్ చేయొచ్చు అంటే ఇందాక చూపించాను కదా, అదే
సెషన్ లెవెల్లో ప్రాపర్టీస్లో యూ కెన్ యూజ్ దిస్ కలెక్ట్ పర్ఫార్మెన్స్ డేటా. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కలెక్ట్ పర్ఫార్మెన్స్ డేటా ఇది ఎనేబుల్ చేస్తే, ఓకే, ఇది ఎనేబుల్ అవ్వలేదు చూడండి. ఇది ఎనేబుల్ చేస్తేనే రైట్ పర్ఫార్మెన్స్ డేటా టు రిపాజిటరీ అని వస్తుంది. ఓకే, కలెక్ట్ పర్ఫార్మెన్స్ డేటా అంటే అసలు ఎలా పర్ఫార్మ్ అవుతుంది ఇందాక మనం చూసాం కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ రైట్ పర్ఫార్మెన్స్ డేటా టు రిపాజిటరీ అంటే నెక్స్ట్ టైం చెక్ చేసుకోవడానికి కూడా దాన్ని డేటాబేస్ లెవెల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇందాక మనం చూసినట్టు, సో దిస్ ఇస్ కాల్డ్ పర్ఫార్మెన్స్ డేటా. పర్ఫార్మెన్స్ కౌంటర్స్, కౌంటర్ వాల్యూస్, ఇవన్నీ డేటా వస్తుంది మనకి. ఓకే, సో పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ ట్రాన్స్ఫర్మేషన్ సచ్ యాజ్ ద నంబర్ ఆఫ్ ఇన్పుట్ రోస్, అవుట్పుట్ రోస్ అండ్ ఎర్రర్ రోస్. సో ఇది మనం ఎనేబుల్ చేసుకొని చూడొచ్చు. నెక్స్ట్, ఎలిమినేట్ సెషన్ బాటిల్ నెక్స్. ఎలా చేయొచ్చు అంటే, టు ఎలిమినేట్ సెషన్ బాటిల్ నెక్స్ ఆప్టిమైజ్ ద సెషన్. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సెషన్ ఆప్టిమైజ్ చేయడానికి. సో ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ పుష్ డౌన్ ఆప్టిమైజేషన్. ఓకే, మనకు ఇక్కడ బికాస్ ఆఫ్ ద లిమిటేషన్ వీ డోంట్ హ్యావ్ దట్ ప్రాపర్టీ. ఇక్కడ ప్రాపర్టీస్ లో మనకి ఇక్కడ పుష్ డౌన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. ఇక్కడ అలో టెంపరరీ వ్యూ ఫర్ పుష్ డౌన్, అలో టెంపరరీ సీక్వెన్స్ ఫర్ పుష్ డౌన్, ఇవన్నీ ఉన్నాయి. బట్ దీనికంటే ముందు ఒకటి పుష్ డౌన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. దాంట్లో మనం డ్రాప్ డౌన్ వస్తుంది, దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ పుష్ డౌన్ ఆప్టిమైజేషన్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా టాపిక్. పుష్ డౌన్ ఆప్టిమైజేషన్, పుష్ డౌన్ ఆప్టిమైజేషన్. ఓకే, మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను ఎలా అనేది. సోర్స్ ఉంది, ఓకే, నాకు ఒక ఫిల్టర్ ఉంది, దెన్ ఐ హ్యావ్ ఎ టార్గెట్. ఓకే, సోర్స్ లో ఫిల్టర్ కండిషన్ ఈజ్ క్లాస్ ఈక్వల్ టు 6th క్లాస్ అని పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను పుష్ డౌన్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆ డేటాను మొత్తం తీసుకొచ్చి మన ఇంటగ్రేషన్ సర్వీస్ లో ఇదంతా క్యాషేలో ప్లేస్ చేసుకుని, ఐ మీన్ ఇంటగ్రేషన్ సర్వీస్ అదంతా ప్రాసెస్ చేసి, దాని తర్వాత క్లాస్ 6 ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేసి, దాని తర్వాత టార్గెట్ పంపించాలి. ఇదంతా చేయడం కంటే వాట్ వీ కెన్ డూ, వీ కెన్ పుష్ దిస్ లాజిక్ టు సోర్స్ సైడ్ ఆర్ టార్గెట్ సైడ్ ఆర్ ఫుల్. అంటే సోర్స్ కొద్దిగా, టార్గెట్ కొద్దిగా, ఇట్ విల్ డిసైడ్. ఏం చేస్తుందంటే, సోర్స్ లో క్వెరీ రాసుకుంటుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ద సోర్స్ టేబుల్. ఓకే, సోర్స్ టేబుల్ ఏదంటే అది, వేర్ క్లాస్ ఈక్వల్ టు 6 అనేది. ఫిల్టర్ ఈజ్ నథింగ్ బట్ వేర్ క్లాస్ కదా. ఇది సోర్స్ కి పుష్ చేస్తే మనకు ఫాస్ట్ అవుతుంది డేటా అనేది. సో నాకు 1 to 10 క్లాసెస్ ఉన్నప్పుడు ఐ వాంట్ ఓన్లీ క్లాస్ 6 డేటా అంటే, సో ఐఎమ్ పుషింగ్ దట్ టు సోర్స్. సో సోర్స్ పుష్ డౌన్, సోర్స్ పుష్ డౌన్ చేస్తే మనం ఏమవుతుందంటే, క్వెరీ ఇలా ఫామ్ అయ్యి ఓన్లీ ఇట్ విల్ రిట్రీవ్ క్లాస్ 6 డేటా ఫ్రమ్ సోర్స్ ఇట్ సెల్ఫ్. అప్పుడు డైరెక్ట్ గా టార్గెట్కి వెళ్ళిపోతుంది అది. అలా కాకుండా కొన్ని సోర్స్ సైడ్ పుష్ డౌన్ చేసే ఉంటాయి, కొన్ని టార్గెట్ సైడ్ పుష్ డౌన్ చేసే ఉంటాయి. అలాంటప్పుడు ఫుల్ పుష్ డౌన్ ఆప్షన్ పెడతాం. ఓకే, రీడ్ సైడ్ పుష్ డౌన్ చేయాలంటే సోర్స్ పుష్ డౌన్, రైట్ సైడ్ పుష్ డౌన్ చేయాలంటే టార్గెట్ పుష్ డౌన్ చేస్తాం. సో ఓకే, జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పుష్ డౌన్. పుష్ డౌన్ లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నన్ అంటే పుష్ డౌన్ అవసరం లేదని, బై డిఫాల్ట్ నన్. ఓకే, టు సోర్స్ సైడ్ అయినా పుష్ డౌన్ చేయొచ్చు, టార్గెట్ సైడ్ అయినా పుష్ డౌన్ చేయొచ్చు, ఫుల్ పుష్ డౌన్ చేయొచ్చు. సో ఈ త్రీనే ఉంటాయి ఆప్షన్స్ పుష్ డౌన్ లో. ఎయిదర్ యూ కెన్ డూ సోర్స్, టార్గెట్ ఆర్ ఫుల్. అంటే ఇప్పుడు ఒకసారి ఎంటైర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థమవుతుందా పుష్ డౌన్ అంటే? మీరు ఇదంతా గమనించండి. మనం ఏదైనా ఒక మ్యాపింగ్ తీసుకున్నప్పుడు అగ్రిగేషన్ అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? కౌంట్ చేస్తున్నాం. సో కౌంట్ ని మనము ఈవెన్ కౌంట్ ని మనము SQL లో కూడా చెక్ చేయొచ్చు కదా. ఐ మీన్ SQL బేసిక్స్ స్టార్టింగ్ లో నేర్పించడానికి రీజన్ అదే కదా. ఇన్ఫర్మాటికా ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ SQL క్వెరీస్. ఇప్పుడు అగ్రిగేటర్ అంటే ఏంటి?
అగ్రిగేట్ ఫంక్షన్స్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేది నథింగ్ బట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. జాయినర్ అంటే మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం. లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్, నార్మల్ జాయిన్. ఇక్కడ కూడా అవే కదా ఉన్నది, రైట్? నార్మల్ జాయిన్, లెఫ్ట్ మాస్టర్ అవుటర్ జాయిన్, డీటెయిల్ అవుటర్ జాయిన్, ఫుల్ జాయిన్, ఎవ్రీథింగ్ ఈజ్ దట్. రౌటర్ ఇక్కడ కేస్ స్టేట్మెంట్, మనకి ఎస్క్యూఎల్ లో కేస్ స్టేట్మెంట్ ఉన్నట్లు ఇక్కడ రౌటర్ అన్నమాట. ఓకే. సో ప్రతిదీ ఎస్క్యూఎల్ కి రిలేటెడ్ అయ్యే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇలా అన్ని క్యాలిక్యులేట్ చేయడం బదులు దీన్ని పుష్ డౌన్ టు సోర్స్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏదైతే లాజిక్ అప్లై చేస్తున్నామో లైక్ అగ్రిగేట్ ఫంక్షన్, నెక్స్ట్ జాయిన్, ఇదంతా తీసుకెళ్ళి సోర్స్ లో ఒక క్వెరీగా ఫామ్ అవుతుంది. ఓకే. క్వెరీగా ఫామ్ అయ్యి జస్ట్ ఇట్ విల్ పిక్ ద డేటా అండ్ ఇట్ విల్ పుష్ ఇట్ టు ద టార్గెట్, అంతే. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ పుష్ డౌన్. ఓకే. మన సింపుల్ గా చెప్పాలంటే వాట్ ఈస్ పుష్ డౌన్ అంటే కన్వర్ట్ ద హోల్ మ్యాపింగ్ లాజిక్ ఇంటూ అ ఎస్క్యూఎల్ క్వెరీ, అంతే. సింపుల్ ఆన్సర్. వాట్ ఈజ్ ఎ పుష్ డౌన్ అంటే దిస్ ఈస్ ద సింపుల్ ఆన్సర్. కన్వర్ట్ ద హోల్ మ్యాపింగ్ లాజిక్ ఇంటూ ఏ ఎస్క్యూఎల్ క్వెరీ. అది ఆ కన్వర్ట్ చేసింది సోర్స్ సైడ్ పుష్ చేస్తే దాన్ని రీడ్ అంటారు. సెలెక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. టార్గెట్ డౌన్ పుష్ చేస్తే రైట్ అంటే ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు. ఇట్స్ లైక్ దట్. ఆర్ ఫుల్ పుష్ డౌన్ అంటే ఏంటంటే కొన్నిసార్లు మొత్తం సోర్స్ సైడ్, మొత్తం టార్గెట్ సైడ్ పుష్ చేయడానికి అవ్వదు. కొద్దిగా సమ్ పార్ట్ ఆఫ్ ఎస్క్యూఎల్ టు సోర్స్. ఓకే. సమ్ పార్ట్ ఆఫ్ ఎస్క్యూఎల్ is to target. Okay. So you got this one. What is push down optimization? PDO అంటారు. PDO అంటే push down optimization. Push down optimization. So just remember this one. What is push down? ఇది అడిగే ఛాన్సెస్ ఉంది ఇంటర్వ్యూలో. So what is push down optimization అంటే కన్వర్టింగ్ ద మ్యాపింగ్ లాజిక్ into a SQL query. So we can do either source side, target side, or full push down. Full means some part of SQL to source, some part of SQL to target, some part of what is that? Transformation, mapping logic. Some part of mapping logic as SQL logic as SQL to source. Similarly, target. Okay. అండ్ కొన్నిసార్లు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ కన్వర్ట్ చేయడానికి అవ్వదు. సో ఎంతవరకు వీలైతే అంతవరకు అది పుష్ చేస్తుంది. రిమైనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్‌లో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ పుష్ డౌన్. నెక్స్ట్ కాంకరెంట్ సెషన్స్ అండ్ వర్క్ ఫ్లోస్. సో కాంకరెంట్ సెషన్స్, వర్క్ ఫ్లోస్ మనం యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ లెట్స్ సే డిపెండెన్సీ లేనప్పుడు మనం పారలెల్‌గా రన్ చేయొచ్చు. ఓకే. అది అండ్ లుకప్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కాంకరెంట్ లుకప్ క్యాషే అని మనం నేర్చుకున్నాం కదా! సో వి కెన్ అప్లై దట్. ఓకే. అన్ని లుకప్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తామన్నప్పుడు దెన్ వి కెన్ గో ఫర్ కాంకరెంట్ లుకప్ క్యాషే. ఓకే. సో దీస్ ఆర్ సమ్ సెషన్ బాటిల్‌నెక్స్. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ ఎలిమినేట్ చేయొచ్చు అనేది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్టిమైజింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మన కంట్రోల్‌లో డే టు డే మనం చేసే జాబ్స్‌లో ఎక్కువ యూజ్ అయ్యేది ఈ ఆప్టిమైజింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం ఖచ్చితంగా వినండి. ఈ కేసెస్ అన్నిట్లో కూడా లెట్స్ సే టార్గెట్ బాటిల్‌నెక్ మనం డిస్కస్ చేసాం గానీ మన స్కోప్ ఎక్కువ లేదు ఇక్కడ చేయడానికి. ఎందుకంటే ఆ నెట్వర్క్ ప్యాకెట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం ఇదంతా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ యూ షుడ్ నో. ఓకే. ఈ టార్గెట్ సైడ్ ఇష్యూ ఉందంటే ఓకే. వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఓకే. సేమ్ కేస్ విత్ సోర్స్ బాటిల్‌నెక్. సేమ్ కేస్ విత్ మ్యాపింగ్ బాటిల్‌నెక్స్. మ్యాపింగ్‌లో కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది కూడా టేక్ కేర్ చేయాలి ఇక్కడ. సెషన్ బాటిల్‌నెక్స్ ఇవన్నీ ఓకే. బట్ డే టు డే మీరు ఏదైనా బిల్డ్ చేసేటప్పుడు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ బిల్డ్ చేసేటప్పుడు దాన్ని ప్రాపర్‌గా
యూటిలైజ్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి ఇది. ఓకే. సో వి విల్ సీ ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్స్. ఆల్ ద మీన్స్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో మనకి ఆప్టిమైజ్ చేయడానికి అవన్నీ చూద్దాం. ఫస్ట్‌లీ ఆప్టిమైజింగ్ అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇవన్నీ ఎక్కువ టైమ్ కన్స్యూమింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్. కాబట్టి వీటిని ఎలా మనము ట్యూన్ చేయాలి? ఫస్ట్ ఈజ్ గ్రూప్ బై సింపుల్ కాలమ్స్. సింపుల్ కాలమ్స్ అంటే ఐడి కాలమ్స్ ఇట్లాంటి వాటి మీద గ్రూప్ బై పెట్టుకుంటే బెటర్. నేను చెప్పినట్లు ఇందాక ఇన్‌స్టెడ్ ఆఫ్ గ్రూపింగ్ ఆన్ ఎంప్లాయీ నేమ్, ఇఫ్ యూ గ్రూప్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ ఐడి దట్ ఈస్ మచ్ ఫాస్టర్. ఓకే. సింపుల్‌గా అయిపోతుంది. నెక్స్ట్ యూజ్ సార్టెడ్ ఇన్‌పుట్. ఇది చాలా రెగ్యులర్‌గా అడిగే క్వెషను. అగ్రిగేటర్ రైట్. సో మీకు అగ్రిగేటర్ ఎక్కడైనా అగ్రిగేటర్‌లో ప్రాపర్టీస్‌లో సార్టెడ్ ఇన్‌పుట్ అని ఉంటుంది. ఇఫ్ చెక్డ్ ఇన్పుట్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ అస్యూమ్డ్ టు బి ఆల్రెడీ సార్టెడ్ బై ద గ్రూప్ బై పోర్ట్స్. సో గ్రూప్ బై పోర్ట్స్ ఏమున్నాయి? డిపార్ట్మెంట్ ఐడి. సో డిపార్ట్మెంట్ ఐడి వైజ్ మనం ఆల్రెడీ సార్ట్ చేసి దాన్ని పంపిస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్వేస్ సజెస్టెడ్. వెన్ యూ ఆర్ యూజింగ్ అగ్రిగేటర్ బెటర్ కీప్ వన్ సార్టర్. ఓకే. అదర్‌వైజ్ మీ సోర్స్ నుండి డైరెక్ట్‌గా అగ్రిగేటర్‌కి కనెక్ట్ చేస్తున్నారంటే నో నీడ్ ఆఫ్ సార్టర్. ఈ సోర్స్ అనేది టేబుల్ అయితే డైరెక్ట్‌గా డిపార్ట్మెంట్ ఐడి మీద సార్ట్ చేయొచ్చు. ఓకే. యూ కెన్ రైట్ వన్ సార్ట్ ఆర్డర్ బై డిపార్ట్మెంట్ ఐడి అని. అలా చేసి ఇక్కడ సార్టెడ్ ఇన్‌పుట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే సార్టెడ్ ఇన్‌పుట్ మనం ఇది ఇవ్వలేదంటే మొత్తం డేటా అంతా తీసుకొచ్చి అంత డేటా అంతా వచ్చే వరకు వెయిట్ చేసి దాని తర్వాత అంతా సార్ట్ చేసి దాని తర్వాత అగ్రిగేట్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. మనం ఏం చేస్తున్నాము? అది చేసేది ఎయిదర్ సోర్స్‌కి కానీ ఒక సార్టర్ కానీ ఇస్తాము ఆ ఆపరేషన్. అప్పుడు మీరు అడగొచ్చు. ఇప్పుడు సార్టర్ కూడా ఎక్స్‌ట్రా యాక్టివిటీ చేస్తుంది గదా! ఇది చేసే యాక్టివిటీని ఇది చేస్తుంది గదా! అని. అప్పుడు ఏమైతుందంటే ఇమ్మీడియేట్‌గా క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు సార్టర్ నుండి ఒక ఒక ఐ మీన్ ప్రాపర్ ఫార్మాట్‌లో వెళ్తుందనుకోండి డేటా. ఇమ్మీడియేట్ క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. క్యాషే బిల్డ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ లేదిక్కడ. ఓకే. సో ఫాస్ట్‌గా ఈ డేటా క్యాషే ఇవన్నీ ఎక్కువ ఫార్మ్ అవ్వకుండా డైరెక్ట్‌గా క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి ఇక్కడ. ఇన్‌కమింగ్ డేటా వచ్చినది వచ్చినట్టు క్యాలిక్యులేట్ చేసి పంపిస్తూ ఉంటుంది. అదర్‌వైజ్ మీరు సార్టెడ్ ఇన్‌పుట్ ఇవ్వలేదనుకోండి, మొత్తం ఉన్న డేటా అంతా స్టోర్ చేసుకొని, దాని తర్వాత సార్ట్ చేసి, దాని తర్వాత అన్నీ అగ్రిగేట్ చేయాల్సుంటుంది. సో, ఆ వర్క్ అంతా తగ్గిపోతుందనమాట సార్టెడ్ ఇన్‌పుట్ ఇవ్వడం వల్ల. ఓకే. సో, క్లియర్ ఆన్ దిస్ వన్? సో, యూజ్ సార్టెడ్ ఇన్‌పుట్. మీరు చెప్పేటప్పుడు ఇంటర్‌వ్యూస్‌లో ఇవి చెప్పొచ్చు ఎక్కువ మీరు. యాస్ ఎ డెవలపర్ యూ కెన్ ఇవి చెప్పొచ్చు. ఆప్టిమైజింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. ఓకే. సో, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్‌లో ఆప్టిమైజింగ్ అంటే ఏం లేదు. బెటర్‌గా పర్ఫార్మ్ అయ్యేదాన్ని ఆప్టిమైజింగ్ అంటారు. అంటే తక్కువ టైంలో. ఓకే. సో, ఆప్టిమైజింగ్ అగ్రిగేటర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్. గ్రూప్ బై సింపుల్ కాలమ్స్. యూజ్ సార్టెడ్ ఇన్‌పుట్. యూజ్ ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్. ఇది కూడా ఇంపార్టెంటే. ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్. ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అంటే ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్. ఇప్పుడు లెట్స్ సే నాకు డేటా ఇలా వస్తుందనుకోండి. డే 1 నాకు డేటా ఏమొచ్చింది? హ్మ్. లెట్స్ సే స్టోర్ నంబర్ అండ్ సేల్స్. ఓకే. స్టోర్ నంబర్ 1, 2, 3, 4 ఓకే. ఒక 4 స్టోర్స్ సేల్స్ డేటా వస్తుంది. సో, ఆ డేకి లెట్స్ సే 10,000 అయింది. ఒక చోట 20,000 అయింది. ఒక చోట 15,000 అయింది. నెక్స్ట్ 30,000 అయిందనుకుందాం. ఇది డే 1 డేటా. ఓకే. ఆహ్, సో, ఈ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సమ్ ఆఫ్ సేల్స్. టోటల్ సేల్స్ ఎంతయింది మనకు కావాలనుకోండి. ఇట్ విల్ స్టోర్ ద టోటల్ సేల్స్. సో, టోటల్ సేల్స్ ఎంతవుతుంది ఇది సమ్ చేస్తే? 75,000 రైట్? సో, జస్ట్ అప్లై దిస్. నెక్స్ట్ డే 2 అంటే సెకండ్ డే. దీంతో పాటు
ఓకే, లెట్స్ సే మళ్ళీ ఇదే డేటా ఇక్కడ వచ్చింది అనుకోండి, సెకండ్ డే అంటే డే టు సేల్స్, ఇది 12,000 అయింది అండ్ ఇట్ ఈస్ లైక్ 22,000, ఇది ఒక 10,000, ఇది 2,000, 20,000. ఓకే, ఇలా అయింది అనుకోండి. ఇప్పుడు మనకు ఓవరాల్ సేల్స్ డే 1 డే 2 అంతా కలిపి సేల్స్ కావాలని అడుగుతున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ ఉన్న డేటాను మొత్తము సమ్ చేసి చేయాలి. సో ఇది ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్ అవుతుంది కదా మళ్ళీ చేయాలంటే స్టార్టింగ్ నుండి. ఓకే, సో ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అంటే ఈ డేటాని మళ్ళీ సమ్ చేస్తాము. ఇక్కడ ఈ డేటాని సమ్ చేస్తాము. ఈ డేటాని సమ్ చేసి ఆల్రెడీ ఉన్న డేటాతో మళ్ళీ ప్లస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు టోటల్ సేల్స్ ఫర్ 2 days వచ్చింది. ఓకే, టోటల్ సేల్స్ ఫర్ 2 days. ఇక్కడ ఏం చేస్తున్నాము? వీఆర్ నాట్ క్యాలిక్యులేటింగ్ దిస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్. ఇది ఒక చోట క్యాషేలో స్టోర్ చేస్తాం. మెమరీలో స్టోర్ చేస్తాం దీన్ని. ఓకే, దాన్ని మనం ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే, ఓకే, yeah. Okay. So we have an option called incremental aggregation ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ ఏ ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ సెషన్. సో మనం ఇది టిక్ చేశారనుకోండి, ఇట్ విల్ పర్ఫార్మ్ ద ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అంటే ఇందాక నేను చెప్పినట్లు. ఓకే, సో ఇలా వర్క్ అవుతుంది. అంటే ఈ వాల్యూస్ ఏవైతే, ఇది నేను జస్ట్ ఇక్కడ సమ్ చెప్తున్నాను. సో చాలా ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ ఉన్నాయి కదా, మిన్ మ్యాక్స్ ఇవన్నీ. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఆల్రెడీ ఉన్న డేటాకి మళ్ళీ క్యాలిక్యులేషన్స్ మొదటి నుండి చేయకుండా అవి స్టోర్ చేసుకుని కొత్తగా వచ్చే డేటాని దాన్ని కంబైన్ చేసి రిజల్ట్ తీసుకురావడమే ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, సో అంటే ప్రతిసారి మళ్ళీ మొదటి నుండి క్యాలిక్యులేట్ చేయడం కంటే ఇఫ్ యూ ఎనేబుల్ ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ యు ఆర్ రెడ్యూసింగ్, అంటే కొద్దిగా వర్క్ ని తగ్గిస్తున్నాం ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్ అంటే ఏంటో. ఓకే, యూజ్ ఇంక్రిమెంటల్ అగ్రిగేట్ ఆప్షన్. ఫిల్టర్ డేటా బిఫోర్ యూ అగ్రిగేట్ ఇట్. ఆబ్వియస్, రైట్? సో అన్నెసరీ డేటా అగ్రిగేటర్ కి వెళ్ళే కంటే వీ కెన్ ఫిల్టర్ ద డేటా. ఓకే, లెట్స్ సే ఐ వాంట్ టు పర్ఫార్మ్ ఓన్లీ స్టోర్ 1 ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు స్టోర్ 3, స్టోర్ 4 అవన్నీ అవసరం లేదు. స్టోర్ 2, స్టోర్ 3, స్టోర్ 4 ఇవన్నీ అవసరం లేదు. సో వీ కెన్ లిమిట్ ఇట్ టు స్టోర్ 1 అండ్ విల్ పర్ఫార్మ్ ద క్యాలిక్యులేషన్స్. అది ఈవెన్ అగ్రిగేటర్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈవెన్ అగ్రిగేటర్కి పాస్ చేసేటప్పుడు కూడా అన్నెసరీగా డేటాని పాస్ చేయకూడదు. సో ఇట్ విల్ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ టైం. సో ఫిల్టర్ డేటా బిఫోర్ యూ అగ్రిగేట్ ఇట్. లిమిట్ పోర్ట్ కనెక్షన్స్. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ అగ్రిగేటర్, ఏ ట్రాన్స్ఫర్మేషన్ కైనా కానీ మనకు అవసరం లేని పోర్ట్స్ మ్యాప్ చేయకూడదు. ఎందుకంటే అన్నెసరీగా మనం డేటాని ఒక చోటు నుండి ఇంకో ట్రాన్స్ఫర్మేషన్కి మూవ్ చేసి క్యాలిక్యులేషన్స్ అన్ని ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు అగ్రిగేటర్కి పాస్ చేసామనుకోండి, అన్నెసరీగా క్యాషే బిల్డ్ అవుతుంది ఇక్కడ, డేటా క్యాషే. సో అవన్నీ చేయకుండా మనకి ఏ అవసరమో వాటిని మాత్రమే తీసుకెళ్ళాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్రిగేటర్. ఏమేం చేస్తాం? గ్రూప్ బై ఆన్ సింపుల్ కాలమ్స్, యూజ్ సార్టెడ్ ఇన్పుట్, యూజ్ ఇంక్రిమెంటల్ అగ్రిగేషన్, యూ కెన్ ఫిల్టర్ ద డేటా బిఫోర్ యూ అగ్రిగేట్ ఇట్, ఆర్ లిమిట్ పోర్ట్ కనెక్షన్స్ అంటే మ్యాపింగ్. ఓకే, పోర్ట్స్ మ్యాప్ చేస్తాం కదా, అవి లిమిట్ చేయాలి. నెక్స్ట్ ఆప్టిమైజింగ్ జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్. సో జాయినర్ ఎలా చేయొచ్చు అంటే సేమ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఇవి కూడా అడుగుతారు. హౌ టు ఆప్టిమైజ్
Okay, how to optimize joiner transformation ante consider the table which is of with less records or less rows or fewer rows as master గా తీసుకోవాలి దాన్ని. ఓకే, సో మాస్టర్ designate the master source as source with fewer duplicate keys. డూప్లికేట్స్ ఉన్న తక్కువ డూప్లికేట్స్ ఉన్నది మాస్టర్ గా తీసుకోవచ్చు, లేకుంటే ఓవరాల్ గా తక్కువ రికార్డ్స్ ఉన్నది మాస్టర్ గా తీసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మనం జాయినర్ డిస్కస్ చేసేటప్పుడు. సో లెట్స్ సే టేబుల్ 1 లో నాకు 1 2 3 రికార్డ్సే ఉన్నాయి. వెరాజ్ టేబుల్ 2 లో ఐ హ్యావ్ మెనీ రికార్డ్స్, 1 2 3 కైండ్ ఆఫ్, లెట్స్ సే. సో చాలా రికార్డ్స్ ఉన్నాయి. దెన్ వి విల్ గో దిస్ యాజ్ ద మాస్టర్. ఓకే, నంబర్ ఆఫ్ రికార్డ్స్ తక్కువ ఉన్నదాన్ని మాస్టర్ గా తీసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకు అలా తీసుకోవాలంటే ఇది క్యాషేలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇది తీసుకున్నారు అనుకోండి, ఇంత డేటాను స్టోర్ చేయడం కంటే తక్కువ డేటాను స్టోర్ చేయడం మంచిది కదా. అండ్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్, మనకి ఇన్పుట్ వచ్చే డేటా అంతా చెక్ చేసుకుంటుంది. ఇది సార్టెడ్ ఇన్పుట్ ఇస్తే బెటర్. ఇవి రెండు ఇప్పుడు 1 కి మ్యాచ్ అయిపోయి రిజల్ట్ వస్తుంది 2. ఇది ఇక్కడ 2 అనేది మారుతుంది అంటే నెక్స్ట్ ఇంకా 1 ని నెగ్లెక్ట్ చేస్తుంది, 2కి నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఓకే, 2 అలా ఆ జాయిన్ కండిషన్స్ కూడా మారిపోతాయి. ఓకే, సో తక్కువ రికార్డ్స్ ఉన్న టేబుల్ని మనం సోర్స్ని మనం మాస్టర్గా తీసుకుంటాం. ఓకే, designate the master source as the source with fewer duplicates records or fewer rows. డూప్లికేట్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇష్యూ క్రియేట్ అవుతుంది. సో తక్కువ డూప్లికేట్స్ అయితే ఉన్నాయి, బట్ కంపేర్ టు అదర్ టేబుల్ దీంట్లో తక్కువ డూప్లికేట్స్ ఉన్నప్పుడు we will consider that as master. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్. కన్సిడర్ మాస్టర్ విత్ ఫ్యూవర్ రికార్డ్స్, that will optimize joiner transformation. Okay, perform joins in a database when possible. I mean push down optimization అనుకున్నాం కదా. సో అన్నెసరీగా మనము జాయినర్ పెట్టాలని ఏం లేదు. ఓకే, లెట్స్ ఇక్కడ జాయిన్ చేస్తున్నాం కదా, ఈ జాయిన్ ఏదో డైరెక్ట్ గా సోర్స్ లోనే జాయిన్ చేసి SQL క్వెరీ ఓవర్ రైడ్ యూస్ చేసి, ఓకే, అక్కడే జాయిన్ చేసి ఆ డేటాను తీసుకొస్తే అది డేటాబేస్ లో రన్ అవుతుంది. ఆ క్వెరీ జాయిన్ డేటాబేస్ లో డైరెక్ట్ గా రన్ అయ్యి ఆ డేటాను తీసుకొచ్చి ఇక్కడ మనకు పాస్ చేస్తుంది. అలా కాకుండా మనం 2 సోర్సెస్ తీసుకొని, ఓకే, దాన్ని ఇక్కడ మ్యాపింగ్ లో జాయిన్ పెడితే చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో మనకు ఎక్కడెక్కడైతే పాసిబుల్ అవుతుందో, ఇప్పుడు లెట్స్ సే మనకు ఒరాకిల్లో పాసిబుల్ అవుతుంది కదా, ఇక్కడ ఒరాకిల్ డేటాబేస్ లో మనం ఇక్కడ క్వెరీ రాయొచ్చు, జాయిన్ కండిషన్, జాయిన్ ఐ మీన్ select star from table 1 like inner join with table 2. ఇక్కడ జాయిన్ కండిషన్ ఇస్తాం, జాయిన్ కండిషన్ ఏముంటే అది ఇచ్చేస్తాం. ఓకే, సో ఇలా చేయగలిగినప్పుడు దెన్ we can do the join in the SQL override. ఓకే, ఇక్కడ ఒకటే పెట్టేసుకొని సోర్స్ ఆ SQL జాయిన్, ఇక్కడ జాయిన్ కండిషన్స్, ఓకే, SQL ఓవర్రైడ్ లో మనం జాయిన్ చేయొచ్చు. ఓకే, అప్పుడు ఈ సోర్స్ అవసరం ఉండదు, ఈ జాయినర్ కూడా అవసరం ఉండదు, డైరెక్ట్ గా డేటాను అగ్రిగేటర్ కి మూవ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద పర్పస్. అప్పుడు కూడా లిమిట్ చేయొచ్చు మనం. ఓకే, పర్ఫార్మ్ జాయిన్స్ ఇన్ ఏ డేటాబేస్ వెన్ ఎవర్ పాసిబుల్, జాయిన్ సార్టెడ్ డేటా వెన్ పాసిబుల్. ఓకే, ఈవెన్ జస్ట్ లైక్ అగ్రిగేటర్ కి సార్టెడ్ డేటా ఎలా పంపిస్తామో జాయినర్ కి పంపించేటప్పుడు కూడా వీ హ్యావ్ ఆప్షన్ కాల్డ్ సార్టెడ్ ఇన్పుట్. ఓకే, సార్టెడ్ ఇన్పుట్ ని పాస్ చేయొచ్చు, పాస్ చేస్తేనే ఫాస్ట్ గా అవుతుంది. ఓకే, రైట్.
So this is all about joiner transformation. So joiner transformation ela optimize cheyochu. Source with a less number of records or less duplicate keys is considered as master, and we can perform the joins within the database instead of using a joiner. And if you are using a joiner, then use sorted data. Okay. Next, optimizing lookup transformations. Lookup ని ఎలా చేయొచ్చు అంటే క్యాషియర్ లుకప్ టేబుల్స్. ఓకే. సో అన్కాషియడ్, క్యాషియడ్ అని మనం చూసాం కదా. సో బెటర్ go with cached lookup tables. That will minimize the time. Okay. Optimizing the lookup condition. సో ఆప్టిమైజింగ్ లుకప్ కండిషన్స్ ఇది కూడా ఇంపార్టెంటే. ఎలా చేయొచ్చు అంటే మీరు నాట్ ఓన్లీ ఈక్వల్ సైన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు కండిషన్స్ కూడా మనము లుకప్ కండిషన్స్ లో పేస్ట్ చేసుకోవచ్చు. అంటే లెట్ మీ షో యూ లుకప్. ఓకే, టేక్ దిస్ లుకప్. ఇక్కడ లుకప్ లో మనము జనరల్ గా జాయిన్ కండిషన్ ఏంటి, ఆపరేటర్. ఓకే, ఇవన్నీ చెక్ ఇన్ చేసాం కాబట్టి మనకి ఏవి ఎనేబుల్ అవ్వట్లేదు, అన్ని చెక్అవుట్ చేసుకొని చేయాలి. ఓకే, ఇక్కడ జాయిన్ కండిషన్ చూడండి. ఆపరేటర్ ఇట్స్ నాట్ ఓన్లీ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, ఇదంతా ఆర్డర్ లోనే ఉంది మనకి. ఓకే, సో మనం ఏదైనా ఒక జాయిన్ కండిషన్, ఐ మీన్ లుకప్ కండిషన్ పెట్టేటప్పుడు, ఇఫ్ యూ ఇంక్లూడ్ మోర్ దాన్ వన్ లుకప్ కండిషన్, ప్లేస్ ద కండిషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్ టు ఆప్టిమైజ్ లుకప్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ఈక్వల్ టు ని పెడతాం. ఇప్పుడు లెట్స్ సే ఏదైనా ఈక్వల్ టు ఉన్నది, మనకు లెస్ దాన్ అనే కండిషన్ కూడా కావాలనుకోండి. దట్ మీన్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇప్పుడు లెట్స్ సే ఇంకొక జాయిన్ కండిషన్ ఉంది. జాయిన్ కండిషన్ ఈజ్ లెట్స్ సే అప్డేట్ ఆన్ మీద ఏదో పెట్టుకోం, లేకుంటే ఓకే వెహికల్ నంబర్, ఇదో సమ్ సెకండ్ జాయిన్ కండిషన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా యూజ్ చేయడం కంటే, ఆర్డర్ ఫస్ట్ లెస్ దాన్ పెట్టి ఈక్వల్ టు పెట్టడం కంటే, ఫస్ట్ యూ జస్ట్ షిఫ్ట్ దిస్. ఓకే, ఈ జాయిన్ కండిషన్ పైకి షిఫ్ట్ చేయండి. ఈక్వల్ టు ఉన్నది ఫస్ట్, లెస్ దాన్ ఉన్నది నెక్స్ట్. అది చెప్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్, మీరు ఇలా ఫాలో అవ్వాల్సి వస్తే, లెస్ దాన్ అనే కండిషన్స్ కూడా ఉన్నప్పుడు ఈక్వల్ టు ఉన్నది ఫస్ట్ పెట్టి, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇవి సెకండ్ ఆర్డర్ లో రావాలి. థర్డ్ ఆర్డర్ లో నాట్ ఈక్వల్ టు. ఓకే, ఇంకోటి ఏదైనా కండిషన్ ఉందనుకోండి, నాట్ ఈక్వల్ టు అనే కండిషన్ కూడా ఉంది. ఇలా ఉన్నప్పుడు బెటర్ టేక్ దిస్ టు ద లాస్ట్, ఈ ఆర్డర్ని. అంటే ఫస్ట్ ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇక్కడ వస్తుంది. దాని తర్వాత ఫైనల్ గా నాట్ ఈక్వల్ టు కూడా ఉంటే అది లాస్ట్ లో పెట్టమని అంటున్నాం. ఓకే, అలా చేస్తే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ we will see other optimizations. Filtering lookup rows. సో లుకప్ లో అన్నెసరీగా మనం అన్ని తీసుకురావడం కంటే, మనకి ఏది అవసరమో అది మాత్రమే రావాలి కాబట్టి డేటాని ఫిల్టర్ చేస్తాం అక్కడ. సో అంతే కదా, మనకు లుకప్ లో ఫిల్టరింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ లుకప్ ఓవర్ రైడ్. సో ఇక్కడ మనకు క్వెరీ ఇక్కడ ఏం రాయట్లేదంటే డైరెక్ట్ గా లుకప్ సోర్స్ ఫిల్టర్ పెట్టేయచ్చు. లేదు మనం SQL ఓవర్ రైడ్ రాస్తున్నామంటే ఇక్కడ ఫ్రమ్ దిస్, ఇక్కడ వేర్ క్లాస్ ఒకటి పెట్టుకోవచ్చు. వేర్ వెహికల్ ఐడి ఈక్వల్ టు లెట్స్ సే 1 2 3 సంథింగ్, మనకు కావాల్సింది పెట్టేసుకుంటే, మనకు కావాల్సిన కండిషన్. ఓకే, పెట్టేసుకుంటే ఏమవుతుందంటే అన్నీ రావు, మనకి ఏవి కావాలో అవే వస్తాయి ఇక్కడికి అవుట్. రైట్, సో ఫిల్టరింగ్ లుకప్ రోస్, అన్నెసరీగా ఉన్నవన్నీ తీసేయడం. ఓకే, క్రియేటింగ్ ఏ పైప్ లైన్ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్. యా, దిస్ ఈజ్ ఆల్సో, ఐ థింక్ we didn't see this pipeline lookup. ఓకే, పైప్ లైన్ లుకప్ మనం చూడలేదు ఇంకా. రైట్, సో పైప్ లైన్ లుకప్ ఎలా చేస్తామంటే, ఐ విల్ షో యూ. ఓకే, 1 second.
Okay, so yeah, what I was explaining is, yeah, creating pipeline lookup, right? So pipeline lookup అంటే ఏం లేదు, మనం చాలా టైప్స్ చూసాం కదా లుకప్ లో, కనెక్టెడ్, అన్కనెక్టెడ్. సో there is one thing called pipeline lookup. Let's say మనం ఒక లుకప్ క్రియేట్ చేసేటప్పుడు చాలా ఆప్షన్స్ వస్తాయి. సోర్స్ సైడా, టార్గెట్ సైడా అని. అక్కడ పైప్ లైన్ లుకప్ అని కూడా ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇలా ఒక లుకప్ని క్రియేట్ చేస్తున్నప్పుడు సోర్స్ సైడ్, టార్గెట్ సైడ్ ఆర్ సోర్స్ క్వాలిఫైయర్. సో దిస్ ఈజ్ కాల్డ్ పైప్ లైన్ లుకప్. ఎలా చేస్తామంటే, లెట్స్ సే ఇక్కడ దేని మీద చేస్తున్నాం, ఎస్ వెహికల్ రేంజ్ అనే దాని మీద మనం లుకప్ చేస్తున్నాం, రైట్? అది ఎలా తీసుకొస్తామంటే, ఎస్ వెహికల్ రేంజ్ ఇది జస్ట్ ఇలా ప్లేస్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, మనం ఇంక దేనికి మ్యాప్ చేయము దీన్ని. ఓకే, దేనికి మ్యాప్ చేయము. ఒక లుకప్ని క్రియేట్ చేసాం అనుకోండి, ఇక్కడ జస్ట్ ఒక లుకప్ని క్రియేట్ చేస్తున్నప్పుడు సోర్స్ క్వాలిఫైయర్ అని ఇందాక మనకి రాలేదు, ఇక్కడ ఏం లేవు. ఇక్కడ సోర్స్ క్వాలిఫైయర్ ఇక్కడ ఒకటి ఉంది. ఈ సోర్స్ క్వాలిఫైయర్ని క్లిక్ చేసుకొని దాని మీద లుకప్ ప్లేస్ చేయొచ్చు. ఇలా చేయగలిగినప్పుడు మళ్ళీ ఇదెందుకు అని అడిగితే క్వశ్చన్, కొన్నిసార్లు కైండ్ ఆఫ్ కొన్నింటికి డైరెక్ట్గా మనం కనెక్ట్ అవ్వలేము. సో దానికి ఏంటంటే ఇలా సోర్స్ క్వాలిఫైయర్ హెల్ప్తో మనం చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ పైప్ లైన్ లుకప్. ఇఫ్ we look up on a source qualifier with the help of a source qualifier, we call it as pipeline lookup. ఓకే, సో ఇక్కడ చూసారా, SQS వెహికల్ రేంజ్ అంటే ఇది. మనకి ఇక్కడ ఒకవేళ నేమ్ చేంజ్ చేసాం అనుకోండి, _123 అని పెడితే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ సేమ్ థింగ్. సెకండ్ విల్ ట్రై టు క్రియేట్ సంథింగ్, ఇట్ విల్ ఆస్క్ ఇలా. ఓకే, సో దీనికి కావాలంటే రిఫ్రెష్ చేసుకుంటే సరిపోతుంది, అదర్వైజ్ ఇట్ విల్ ఫెయిల్. ఓకే, సో క్లియర్ ఆన్ దిస్, వాట్ ఈస్ ఎ పైప్ లైన్ లుకప్? ఒక సోర్స్ క్వాలిఫైయర్ మీద మనం ప్లేస్ చేసే లుకప్నే పైప్ లైన్ లుకప్ అంటారు. ఓకే, సో అలా కూడా చేయొచ్చు, క్రియేటింగ్ ఏ పైప్ లైన్ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్. సో దట్ విల్ ఆల్సో ఆప్టిమైజ్. ఓకే, మనకు ఫాస్ట్గా రన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్లేస్ ద నార్మలైజర్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ క్లోజ్ టు ద టార్గెట్ యాజ్ పాసిబుల్. ఓకే, ఒకవేళ మనం నార్మలైజర్ యూజ్ చేస్తున్నామంటే, సో బెటర్ ప్లేస్ ఇట్ నియర్ టు ద టార్గెట్ అంటున్నాం. ఓకే, సో నార్మలైజర్ ఇలానే కదా మనం ప్లేస్ చేసింది. సో వీఆర్ జస్ట్ ప్లేసింగ్ నియర్ ద టార్గెట్. అంటే దీని తర్వాత మళ్ళీ ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేయాలంటే 1 or 2 ట్రాన్స్ఫర్మేషన్స్ యూజ్ చేయొచ్చు. బట్ ఈ క్యాలిక్యులేషన్ ఎక్కడో స్టార్టింగ్ లో సోర్స్ దగ్గర చేసి ఇంకా మిగతా లాజిక్ అంతా రాయడం కంటే కూడా, సో వీ కెన్ ప్లేస్ ద నార్మలైజర్ నియర్ టు ద టార్గెట్. ఓకే, సో దట్ విల్ బికమ్ ఫాస్టర్. అండ్ క్రియేట్ ఏ రీయూజబుల్ సీక్వెన్స్ జనరేటర్. మనం ఒకవేళ సీక్వెన్స్ జనరేటర్ యూజ్ చేస్తుంటే బెటర్ టు యూజ్ ఏ రీయూజబుల్ సీక్వెన్స్ జనరేటర్, అండ్ వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ మ్యాపింగ్ సైమల్టేనియస్లీ. ఓకే, సో అది కూడా ఆప్టిమైజ్ చేస్తుంది, ఎందుకంటే మల్టిపుల్ సీక్వెన్స్ జనరేటర్స్ అన్నా కూడా ఇంటగ్రేషన్ సర్వీస్ మీద బర్డన్ పడుతుంది. సో అలా కాకుండా రీయూజబుల్ సీక్వెన్స్ జనరేటర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు రీయూజబుల్ సీక్వెన్స్ జనరేటర్? లెట్స్ సే ఇది సీక్వెన్స్ జనరేటరే కదా, దీన్ని మనం ఐ మీన్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ మేక్ రీయూజబుల్ అని ఉంది కదా, సో ఇలా కూడా చేయొచ్చు. ఇలా మేక్ రీయూజబుల్ అంటే మనకి ఇక్కడ కనపడుతుంది, ట్రాన్స్ఫర్మేషన్స్ లో కనబడుతుంది రీయూజబుల్. ఓకే, సో దిస్ ఈజ్ రీయూజబుల్ సీక్వెన్స్ జనరేటర్. ఓకే, దీన్ని మల్టిపుల్ మ్యాపింగ్స్ లో యూజ్ చేయొచ్చు మనం. దానివల్ల కూడా మనకు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ రీయూజబుల్ సీక్వెన్స్ జనరేటర్
and using it in multiple mappings simultaneously. నెక్స్ట్ ఆప్టిమైజింగ్ సార్టర్ ట్రాన్స్ఫర్మేషన్. సార్టర్ ని కూడా ఆప్టిమైజ్ చేయొచ్చు. ఎలా అంటే అలోకేటింగ్ ఎనఫ్ మెమరీ అండ్ రన్ ఇన్ ASCII మోడ్. సో సార్టర్ ఏం చేస్తుంది, డేటాను సార్ట్ చేస్తుంది కదా. సో దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అంటే మనం ఇదనే కాదు, మాక్సిమం అన్ని అగ్రిగేటర్స్ కి, లుకప్స్ కి ఐ మీన్ ప్రాపర్ మెమరీని అలోకేట్ చేయాలి, అంతే కదా. సో మనకు ప్రాపర్ స్పేస్ ఉంటే మనం ఫ్రీగా చేయగలుగుతాం. అలా అని చెప్పి దీనికే మొత్తం స్పేస్ని అసైన్ చేయకూడదు. మిగతావి స్లో డౌన్ అయిపోతాయి. ఓకే, ఎంత వర్క్ కావాలో అంత ఆప్టిమైజ్. ఇప్పుడు ఈ సార్టర్ ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది అన్నప్పుడు వీ హ్యావ్ టు అలోకేట్ ఎ బిట్, కొద్దిగా మెమరీని ఎక్కువ అలోకేట్ చేయాలి. సో ఓకే, సో సార్టర్ రైట్ ప్రాపర్టీస్. ఇక్కడ సార్టర్ క్యాషే సైజ్ ఆటో అని ఉంటుంది. ఆటో అంటే ఆ టైంకి అవైలబుల్ ఉన్నది ఇట్ విల్ కన్సిడర్, అంటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బట్ అలా కాకుండా మనం ఒక ఫిక్స్డ్ ఎంబీ ఇచ్చామనుకోండి, ఓకే. సో లైక్ సమ్ ఎంబీస్లో ఇవ్వచ్చు దీన్ని, ఎంత ఎంబీ కావాలి అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో 120 MB, 500 MB, so like that we can allocate according to our need. Okay, so allocate a memory to this sorter. Source qualifier, select a distinct option. So source qualifier ni ela optimize cheyochu ante distinct option pettesi, right. So ikkada manaku select distinct ane option undi. అంటే ఇది ఇవన్నీ ఇలానే చేయాలనే రూల్ లేదు, మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఓకే, సో సోర్స్ లో అసలు డూప్లికేట్స్ లేవనుకోండి, నో నీడ్ టు కీప్ దిస్ డిస్టింక్ట్. సోర్స్ లో ఏదైనా డూప్లికేట్ డేటా వస్తుంది, అలాంటప్పుడు మనం దాన్ని ఎలిమినేట్ చేయాలన్నప్పుడు వీ కెన్ గో హెడ్ అండ్ యూజ్ దిస్ డిస్టింక్ట్ ఆప్షన్. అదర్వైజ్ ఏమవుతుంది, డూప్లికేట్ డేటా అంతా ఇక్కడికి వస్తుంది, అన్నెసరీగా మనం అంతా ప్రాసెస్ చేస్తాం. సో అదంతా లేకుండా మనం ఇది మినిమైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్టిమైజింగ్ SQL ట్రాన్స్ఫర్మేషన్స్. SQL ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనం యూజ్ చేసాం కదా. ఓకే, SQL ట్రాన్స్ఫర్మేషన్ there are 2 modes. క్వెరీ మోడ్, ఓకే, క్వెరీ మోడ్లో ఇలా యూజ్ చేస్తాం, రైట్. ఇఫ్ యూ రిమెంబర్, ఇది ఎలా ఏ మోడ్లో ఉంది, క్వెరీ మోడ్లో ఉంది ఇక్కడ మీకు కనబడుతుంటే. సో బెటర్ గో ఫర్ క్వెరీ మోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్క్రిప్ట్ మోడ్. ఎందుకంటే స్క్రిప్ట్ మోడ్లో ఎవ్రీ టైమ్ ఇట్ విల్ ట్రిగ్గర్ వన్ క్వెరీ టు ద డేటాబేస్, ఎవ్రీ టైమ్ ఇట్ విల్ ట్రిగ్గర్. అదే క్వెరీ మోడ్లో అనుకోండి, ఒకేసారి ట్రిగ్గర్ చేసి డేటాను తీసుకొస్తుంది. సో దట్స్ వై వి ప్రిఫర్ క్వెరీ మోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్క్రిప్ట్ మోడ్. అప్పుడు SQL ట్రాన్స్ఫర్మేషన్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓకే, ఆప్టిమైజింగ్ XML ట్రాన్స్ఫర్మేషన్స్. Okay, remove unprojected groups in an XML parser transformation or XML source qualifier transformation. So let's see, XML లో మనకు సింపుల్ అన్ని చెప్పేది ఒకటే, మనము అన్నెసరీగా ఉన్నవి మ్యాప్ చేయొద్దు. ఓకే, XML లో లెట్స్ సే మనకి ఎక్కడైతే ఏ సెక్షన్స్ అయితే అవసరం లేదో వాటిని మ్యాప్ చేయొద్దండి. సో జస్ట్ రిమూవ్ దట్. ఇది XML పార్సర్. XML సోర్స్ క్వాలిఫైయర్లో కూడా అంతే, సేమ్ కదా, రెండు ఒకటే కదా. XML సోర్స్ క్వాలిఫైయర్ అంటే సోర్స్ నుండి డేటా రీడ్ చేసేది, అంటే XML ఫైల్ అయితే సోర్స్ క్వాలిఫైయర్ యూజ్ చేస్తాము. పార్సర్ అంటే ఏదైనా పైప్ లైన్లో, అంటే సోర్స్ నుండి డేటా రీడ్ చేసి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసిన తర్వాత యూజ్ చేసేది పైప్ లైన్లో, మధ్యలో యూజ్ చేసేది పార్సర్, సమ్వేర్ ఇన్ ద పైప్ లైన్. బట్ బోత్ విల్ డూ ద సేమ్ వర్క్. సో అన్నెసరీగా ఏవైతే మనకు ఉన్నాయో అవి అన్మ్యాప్ చేసుకోవచ్చు ఆ సెక్షన్స్ని. ఓకే, సో రిమూవ్ అన్ప్రొజెక్టెడ్ గ్రూప్స్ ఇన్ ఎన్ XML పార్సర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫ్రమ్ అన్ XML సోర్స్ డెఫినేషన్. ఓకే, అలా కూడా చేయొచ్చు. ఎలిమినేటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎర్రర్స్. ట్రాన్స్ఫర్మేషన్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఇలాంటి వార్నింగ్స్, ఎర్రర్స్ వస్తుంటాయి. సెషన్ లాగ్లో చూడొచ్చు మనం. అవి ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము స్ట్రింగ్ నంబర్ అని ఇచ్చుంటాం, ఐ మీన్ స్ట్రింగ్ అని ఇచ్చుంటాము, బట్ దాంట్లో నంబర్స్ పాస్ చేస్తుంటాం. అది ఇంటర్నల్ గా మళ్ళీ పాస్ చేసుకోవాలి, నంబర్స్ టు స్ట్రింగ్.
సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ముందే కన్వర్ట్ చేసి ఇచ్చామనుకోండి, సో ప్రాపర్ గా ఉంటుంది. సో అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ ఎర్రర్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు మనం. ఓకే. సో నెక్స్ట్ ఫైనల్లీ ఆప్టిమైజింగ్ ద సిస్టమ్. సో ఇంతవరకు ఏం చూసాం? టార్గెట్ బాటిల్ నెక్స్, సోర్స్ బాటిల్ నెక్స్, మ్యాపింగ్ సెషన్. అడిషనల్ గా ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చో చూసాం. నెక్స్ట్ ఫైనల్ గా ఆప్టిమైజింగ్ ద సిస్టమ్. అంటే అంత బానే ఉంది, మన సాఫ్ట్వేర్ అంతా బాగా రన్ అవుతుంది, బట్ ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ అనేది స్లో డౌన్ ఉంది అనుకోండి. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద నెట్వర్క్ స్పీడ్. సో ఇదంతా మన చేతుల్లో లేదు, బట్ వీ షుడ్ నో దిస్ ఆప్టిమైజేషన్. ఓకే, అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఇంటిమేట్ ద నెక్స్ట్ టీమ్. ఓకే, మాకు అంతా బాగానే రన్ అవుతుంది, బట్ నెట్వర్క్ చాలా స్లో ఉండడం వల్ల వీ కుడ్ నాట్ పర్ఫార్మ్ ద యాక్టివిటీ అని చెప్పగలగాలి. కాబట్టి వీ షుడ్ నో దిస్. సో ఇంప్రూవ్ ద నెట్వర్క్ స్పీడ్. ఓకే, ప్యాకెట్ సైజ్ ఇదంతా ఇంక్రీజ్ చేసుకోవాలి నెట్వర్క్ టీమ్తో కనెక్ట్ అయ్యి. నెక్స్ట్, యూజ్ మల్టిపుల్ సిపియూస్ టు రన్ మల్టిపుల్ సెషన్స్ ఇన్ ప్యారలల్. ఓకే, మల్టిపుల్ సిపియూస్ని యూజ్ చేయాలి. అండ్ వీ కెన్ ఆల్సో రెడ్యూస్ పేజింగ్. పేజింగ్ అంటే మీకు ఐడియా ఉంటే, ఫిజికల్ మెమరీ ఫుల్ అయితే మన డిస్క్ మెమరీకి ఐ మీన్ ఇది పేజింగ్ చేస్తుంది, అన్నెసరీగా మన మెమరీ యూజ్ చేస్తుంది. సో అది అవాయిడ్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఐ మీన్ ఫిజికల్ మెమరీని అన్నెసరీ ఫైల్స్ ఇవన్నీ డిలీట్ చేసుకొని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిస్టమ్. ఓకే, ఇక్కడ కూడా మనకు ఎక్కువ స్కోప్ లేదు మనం చేయడానికి. మనకు ఉన్న స్కోప్ అంతా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఈ సెషన్ ఆర్ మ్యాపింగ్ బాటిల్ నెక్స్. ఓకే, సోర్స్ మనం చెక్ చేయొచ్చు, మనకు ఇండెక్సెస్ ఇవన్నీ ఉన్నాయా చెక్ చేసుకోవచ్చు టార్గెట్ సైడ్ కూడా. బట్ మేజర్గా మనం చెక్ చేయాల్సింది మ్యాపింగ్ సెషన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ సైడ్. ఇక్కడ మనకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఎనీ క్వశ్చన్స్? ఐ నో ఇట్స్ మోర్ ఆన్ ద థియరిటికల్ సైడ్, అండ్ ఇక్కడ మనం చూసినప్పుడు ప్రతిదీ మనం ఇవన్నీ గో త్రూ అయ్యాం కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ టు ద సేమ్ టాపిక్. ఓకే, సో ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా చూపిస్తున్నా. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ వన్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ట్యూనింగ్? సో ఒకసారి మళ్ళీ రికార్డింగ్ గో త్రూ అండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే నేను చెప్పేది, లైక్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఎవ్రీ డే, నేను చెప్పేవన్నీ ఫాస్ట్గా మీకు అర్థమవుతాయి. ఓకే, సో ప్లీజ్ గో త్రూ ద రికార్డింగ్స్ అండ్ ప్రాక్టీస్ వెల్. ఓకే, ఫైన్. I mean, if no further questions on this topic, yeah, we can close it for today. Okay. Yeah, tomorrow we'll come up with other topic. Yeah, we'll connect sharp 7. I will okay. Yeah, thank you guys, thank you very much, have a nice day, bye.